अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. అస్తు, మనము చాందోగ్యోపనిషత్తులో తృతీయ ప్రపాఠకంలో మనం 10వ ఖండం వరకు చూశాము. ఈ 10 ఖండాల్లో మనము వసు బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారి, అలాగే సాధ్య బ్రహ్మముఖ్, ఈ 5 తత్వాల గురించి మనము చెప్పుకున్నామట. ఎవరైతే ఒక్కొక్కరు ఒక స్థాయి అని చెప్పుకున్నామో, సాధన ప్రక్రియ క్రమంలో ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వారు ఒక్కొక్క స్థానాన్ని అతిక్రమించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. వసు బ్రహ్మచారి ఒక స్థానాన్ని అతిక్రమించారు, ఉన్నత స్థానం. దాని మించి రుద్ర బ్రహ్మచారి, దాని మించి ఆదిత్య బ్రహ్మచారి, తర్వాత వసు, తర్వాత బ్రహ్మ అని చెప్పినాం. ఈ 5 స్థానాలను ఎవరైతే దాటుకుని వెళ్తారో, ఈ 5 స్థానం ఎవరైతే దాటుకుని వెళ్తారో వారికి మనం ఇంతవరకు సూర్యోపాసన చేశాను, ఆదిత్యం యొక్క ఉపాసన ప్రక్రియ క్రమంలో చూశానమాట. ఇప్పుడు ఎవరైతే 5 స్థానాలను దాటుకుని వెళ్ళిపోతుందో వారికి మళ్ళీ ఈ ఉదయము, ఈ సాయంత్రం అంటూ, అంటే సూర్యుని యొక్క ప్రభావం ఉండవంట. ఉదయం అస్తమించడానికి ఎక్కడ కూడా ఉండవు. అంటే దాన్ని దాటిన తర్వాత అంటే మోక్షలోకమే ఉంటుంది. 5 స్థానాలు దాటిన తర్వాత మోక్షలోకం ఉంటుంది. మోక్షంలో ఇక్కడ ఉదయించడం అనేది, అస్తమించడం అనేది ఉండదన్నమాట. అక్కడ కేవలం జీవాత్మ ఇక్కడ ఏ విధంగా పూర్వ బ్రహ్మాండంలో సూర్యుడు ఒక్కటే ప్రకాశిస్తున్నాడు, అన్ని ప్రకాశింపజేస్తున్నాడు, అక్కడ మోక్షలోకంలో ఆ జీవాత్మ ఒకటే ఉంటున్నాడు. తన స్వరూపంలో ఆత్మలీనమై ఉంటున్నాడు, పరమాత్మలో ఏకీభావంతో యుక్తమై ఉంటున్నాడు. ఆ జీవాత్మకు ఈ సూర్యోదయం యొక్క స్థితి కనిపించడం, సూర్యాస్త సమయాలు ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఒకటే స్థితి ఉంటుంది, ఒకే రసం ఉంటుంది, ఒకే విధంగా ఉంటున్నమాట. మనకు కదా ఇప్పుడు సూర్యోదయం, సూర్యాస్తం, అలాగే బ్రహ్మలోకం, బ్రహ్మరాత్రి ఉంటాయి, అలా ఏ ఉండవు. అక్కడ ఒకే అఖండంగా, ఏకరసంగా, ఒకే స్థితిలో, ఒకే ఆనంద రసంతో యుక్తమై ఉంటదన్నమాట. ఆ స్థితిని అనుభూతి ఉంటుంది, ఆ స్థితి ఉత్పన్నమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు ఈ 11వ ఖండంలో చెప్పబడింది. అదేంటో మనం చూద్దాం. అంటే అక్కడ ఒక రకమైనటువంటి ప్రకాశితి, అప్రతిమతో యుక్తమైనటువంటి ప్రకాశితి అక్కడ కనిపిస్తుంది. తనలో తాను లీనమై పరమాత్మతో ఏకీభావమై ఆనందానుభూతిని ఒకే విధంగా, ఒకే రసంగా, ఒకే అఖండంగా అక్కడ విద్యమానంగా, విరాజమానంగా ఉండి బ్రహ్మత్వాన్ని పొందుతూ ఉంటాడు, బ్రహ్మ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆ స్థితి యొక్క ప్రస్తావన మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, 11వ ఖండ 3వ ప్రపాఠకంలో, అంటే 3వ అధ్యాయంలో, అథ తత ఊర్ధ్వం ఉదేత్య నైవోదేత న అస్తం ఏత ఏకలః ఏవ మధ్యే స్థాత తద్ ఏష శ్లోకః. అంటే అథ ఊర్ధ్వం ఉదేత్య నైవ ఉదేత న అస్తం ఏత ఏకల ఏవ మధ్య స్థాత తదేష శ్లోకః. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంలో పైన చెప్పినటువంటి మనకు సందర్భాలు ఏవైతే ఉన్నాయో, వసు,
రుద్ర, ఆదిత్య, మరు, సాధ్య అని చెప్పి ఈ 5 అవస్థల తర్వాత ఊర్ధ్వం, ఇంకా దానికంటే ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో ఉదయత్య అంటే ఆ దాని నుంచి దాటుకొని ముందుకెళ్తాం, అతిక్రమించి ముందుకెళ్తాం. ఉదయత్య అంటే ఉన్నతిని పొంది, నా ఏవ ఉదయత మళ్ళీ ఇంకా దానికంటే ఉన్నతమైన స్థానం అంటూ ఇంకేది ఉండవట. అదే ఉన్నతమైన స్థానం, అదే శిఖర స్థానం అంట, శిఖరాగ్ర భాగం అంట. అంటే పరమాత్మ యొక్క అంతిమ స్వరూపం, పరమాత్మ యొక్క స్థానం, పరమాత్మ అతిక్రమించడానికి పరమాత్మను తెలుసుకోవడానికి, పరమాత్మ యొక్క ఆ బ్రహ్మలోకంలో ఏకీభావం కావడానికి అది అంతిమ అవస్థ అనమాట. దాని ఆ స్థితిని ఉన్నతమైన, అత్యంత ఉత్కృష్టమైన ఉన్నత స్థితిని పొందిన తర్వాత నా ఏవ ఉదయత మళ్ళీ ఇంకా ఉదయించడం అనమాట. మళ్ళీ అక్కడ ఉన్నతం చేయాలి, ఉన్నతిని పొందాలనే స్థితి అక్కడ ఉండదు. ప్రాప్తం ప్రాపణీయం వాళ్ళ స్థితి అతనికి ఉత్పన్నమవుతుంది. అందుకే ఆ స్థితిలో, ఆ సందర్భంలో నా ఏవ ఉదయత నా అస్తమ్యత, అక్కడ ఉదయించడం అనేది, అస్తమించడం అనేది, ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత సూర్యాస్త సమయాలంటూ ఏమి ఉండవంట. ఒకే విధంగా అఖండంగా ఉంటుంది. అందుకే ఏ కలహ అక్కడ ఒకడే ఉంటాడనమాట. కేవలం ఆ మోక్షలోకంలో అంటే అనేక ముక్తాత్మలు ఉంటాయి అనుకోండి. అంటే ఈ ఆ జీవాత్మ ఉపాసకుని దృష్టిలో ఈ సూర్యాస్త సమయాలు ఏమి ఉండవు. అంటే ఒకడే ఏకలహ నిర్ముక్త, నిర్ద్వంద్వంగా ఉంటాడనమాట. అంటే ఎటువంటి ద్వంద్వాలు లేకుండా, ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆనందానుభూతితో అతనిలో తను లీనమై ఉంటాడు, తన ఆనంద స్వరూపంలో లీనమై ఉంటాడు. అందుకే ఏకలహ అని చెప్పాం. ఏకలహ ఏవ మధ్యే అంటే ఈ బ్రహ్మాండంలో సూర్యుడు ఏ విధంగా మధ్యలో ఒకడే వ్యాపించి ఉన్నాడో, అలాగా ఆ బ్రహ్మలోకంలో, మోక్షలోకంలో, మోక్ష ధామంలో కూడా ఆ జీవాత్మ, ఆ ఉపాసకుడు ఎవరైతే ఉన్నదో అలాగా మధ్యలో స్థితమై ఉంటాడు. కాబట్టి మధ్యలో స్థాత అంటే ఆ మధ్య స్థితిని పొందగలుగుతాడు. కాబట్టి ఆ సందర్భంలో తది ఏష శ్లోక, దీనికి ఈ శ్లోకం ఈ రకంగా ప్రస్తావించబడిందన్నమాట. అదే విషయాన్ని తీసుకొని మనకు ముందు ప్రస్తావిస్తారు. అంటే మనకు ఊర్ధ్వగతిని పొందిన తర్వాత, అంటే ఈ 5 స్థానాలు దాటుకుని ఊర్ధ్వగతిని పొందిన తర్వాత అక్కడ ఉదయించడం అనేది, అస్తమించిన స్థితి అక్కడ ఉండదు. అక్కడ కేవలం బ్రహ్మాండం ఏ విధంగా సూర్యుడు అంతా ఒకే విధంగా ఒకడే వ్యాపించి ఉన్నాడో అలాగా ఒక్కడే ఆ ఆత్మ రూపంలో, ఆ ఆత్మస్థ రూపంలో వ్యాపించి జీవాత్మ అక్కడ ఆనందానుభూతిని పరమాత్మ ఏకీభావమై యుక్తమై ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకం ప్రస్తావించబడింది. అంటే ఆ స్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని మళ్ళీ కింద శ్లోకం చెప్పాడ. నా వై తత్ర నిమ్నలోచన, నా వై తత్ర నా నిమ్నలోచ నా ఉదీయాయ కదాచన దేవాహ తేన అహం సత్యేన మా విరాదిషి బ్రహ్మణ ఇతి. అహం సత్యేన మా విరాదిషి బ్రహ్మణ ఇతి. నా వై తత్ర నా నిమ్నలోచ న ఉదీయాయ కదాచన దేవాహ తేన అహం సత్యేన మా విరాదిషి బ్రహ్మణ ఇతి. అహం సత్యేన నా విరాదిషి బ్రహ్మణ ఇతి. అంటే అక్కడ ఆ స్థితిని, ఉన్నతమైన స్థితిని పొందిన తర్వాత 5 అవస్థలు దాటుకుని వెళ్ళిన తర్వాత ఆ ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో నా వై తత్వ, అక్కడ నిమ్నలోచ అంటే అక్కడ పూర్తిగా అంకితమైపోతుంది. అందులో పూర్తిగా రహస్యాత్మకంగా వ్యాపించి ఉంటాడనమాట. ఆ స్థితి అనేది, ఆ సందర్భం అనేది నా ఉదీయాయ అంటే ఉదయించేటువంటి సందర్భం ఉంటుంది అక్కడ. కదాచిన ఎప్పుడు కూడా ఉదయించడం అనేది జరగదు. అలాగే దేవాహ అంటే ఉదయించడం జరగదు, అస్తమించడం జరగదు అనమాట. ఆ స్థితిలో దేవాహ దేవతలంతా కూడా తేన అహం సత్యేన మా విరాధిషి అంటే ఆ స్థితిలో దేవతను ప్రార్థిస్తున్నాడు. అహం సత్యేన ఈ సత్య మార్గసే, ఈ మోక్షధామంసే, బ్రహ్మలోకం చేత, ఈ సత్యలోకం చేత ఎప్పుడు కూడా నేను విఫలం కాకూడదు, దూరం కాకూడదు అని చెప్పి అక్కడ ఆ దేవతలను ప్రార్థిస్తున్నాడు. బ్రహ్మేణ ఇది కేవలం బ్రహ్మతోనే యుక్తం కావాలి, ఇటు అటు కాకుండా ఎప్పుడు నేను వేరు కాకూడదు అనే భావంతో ఇక్కడ ప్రార్థించబడింది అన్నమాట. అంటే అక్కడ ఆ స్థితి ఎలా ఉంటుందో ఎప్పుడు అస్తమించడం కానీ ఉదయించడం కానీ ఏమి ఉండదు. అక్కడికి సత్యబ్రహ్మ యొక్క అవస్థ మాత్రం ఉంటుంది, సత్యలోకం మాత్రం ఉంటుంది. అంటే అందుకే ఆ దేవతని ప్రార్థిస్తూ నేను ఆ సత్యబ్రహ్మ స్వరూపం నుంచి ఎప్పుడు కూడా విముఖము చేయొద్దు, వేరు చేయొద్దు, నన్ను దూరం చేయొద్దు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో 2వ మంత్రంలో ప్రార్థించబడింది.
కాబట్టి ఈ రకంగా ఈ ఉపనిషత్తు యొక్క సత్యబ్రహ్మ యొక్క తత్వాన్ని ఎవరైతే ఉపాసిస్తారో, ఎవరు తెలుసుకుంటారో అతనికి ఈ సూర్యాస్త సమయాలంటూ ఉండవు. ఈ రకంగా తెలుసుకొని ఆ రహస్యాన్ని తెలుసుకొని ఎవరైతే నిరంతరంగా ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికి సూర్యాస్త సమయాలంటూ ఉండవు. అంటే ఈ ప్రకృతి ఉండదు, ఈ ప్రపంచం ఉండదు, అంటే ఈ జన్మ ఉండదు. జన్మ ఉన్నంత వరకు సూర్యాస్త సమయాలు చూడాల్సి వస్తుంది అన్నమాట. ఈ జన్మ లేకపోతే ఏమవుతుంది, అక్కడ ఒకే అఖండంగా ఉంటుంది, ఒకే రసంగా ఉంటుంది, ఆనంద అమృతంతో యుక్తమే ఉంటుంది అన్నమాట. ఆ లోకంలో ఉంటుంది. అందుకే ఈ సూర్య అస్త సమయాలు ఏవైతున్నా ఆ వ్యక్తికి ఉండవు అనమాట. కేవలం ప్రకాశించబడతాడు. ఈ విధంగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉండే నిరంతరంగా, అలాగా నువ్వు కూడా నీ ఆత్మస్వరూపంలో ప్రకాశింపబడతావు, అంతటా ఆనందానుభూతిని పొందుతూ ఉంటావు అని చెప్పి సూర్యాస్త సమయాలు ఉండవని చెప్పి భావంతో ఈ మూడో మంత్రము చెప్పబడింది. నా వా నా హ వా అస్మై ఉదేతి న నిమ్నలోచతి సకృత్ దివా హ ఏవ అస్మై భవతి య ఏతామేవ బ్రహ్మో ఉపనిషదం వేద. ఎవరైతే ఈ బ్రహ్మ ఉపనిషత్తు యొక్క తత్వాన్ని, సత్యాన్ని తెలుసుకుంటారో, ఆ రకంగా తెలుసుకుని ఉపాసన చేస్తారో అతనికి ఈ ఉదయ అస్తాలంటూ ఏమి ఉండవు. సూర్యోదయం సూర్యాస్తం అంటూ అటువంటి లోకస్థితి ఆ ప్రకృతికి అంతర్గతంలో రాడు. కాబట్టి అతను స్వయం కూడా ప్రకాశింపబడతాడు, ఆనందింపబడతాడు అని చెప్పి ఈ మూడో మంత్రంలో మనకు ప్రస్తావించబడింది అనమాట. అందుకే ఈ రహస్యాన్ని తెలిసిన బ్రహ్మ ఏం చేశాడంటే, ఈ రహస్యాన్ని అంటే ఈ బ్రహ్మతత్వం యొక్క రహస్యాన్ని బ్రహ్మ మొట్టమొదటిగా ఏం చేశాడంటే ప్రజాపతికి ప్రస్తావించాడు. ఆ ప్రజాపతి ఏం చేశాడంటే మళ్ళీ మను మహారాజుకి, మొట్టమొదటి రాజా మను కదా, మను మహారాజుకి ప్రస్తావించాడు ఈ రహస్యాన్ని, బ్రహ్మ యొక్క రహస్యాన్ని. ఆ మను నుంచి జన సాధనకి అందరికీ అక్కడి నుంచి వ్యాపించబడింది అనమాట. మన నుంచి అందరికీ, సమస్త మానవాళికి, సమస్త ప్రాణులకు ఆ విద్య విస్తరించబడింది అన్నమాట. కానీ ఇదే రహస్యాన్ని మహర్షి అరుణ్ ఎవరైతే ఉన్నదో తన జ్యేష్ఠ పుత్రుడికి ప్రస్తావించాడంట. ఇదే రహస్యాన్ని, బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ రహస్యాన్ని మహర్షి అరుణు తన కుమారుడైనటువంటి జ్యేష్ఠ పుత్రుడికి, జ్యేష్ఠ పుత్రుడికి ఉద్దాలక మహర్షికి ఈ బ్రహ్మ తత్వాన్ని ఉద్దాలక మహర్షికి ప్రస్తావించాడనమాట. అందుకే ఇక్కడ ఒక ప్రస్తావన చెప్పాలంట, ఎవరైనా కానీ ఒక రహస్యాన్ని, ఒక తత్వాన్ని, విశేషం తత్వాన్ని మనం ప్రస్తావిస్తున్నామంటే అది యోగ్యులకు మాత్రమే చెప్పాలి. ఎవరికి పడితే ఏది కూడా అన్ని విషయాలు చెప్పకూడదు. యోగ్యత ఉంది, సామర్థ్యం ఉంది, మనం ఏ విధంగా ధనము చూసి పాత్రత కలిగిన వారికి ఇచ్చేస్తామో అలాగా ఒక విద్య ఇస్తున్నామంటే అది ఇంకా సూక్ష్మంగా అది పాత్రత, యోగ్యత కలిగిన వాళ్ళకి ఇవ్వాలి, తన పుత్రులకు ఇవ్వాలి. ఎందుకంటే పుత్రుని యొక్క స్వభావాన్ని, తత్వాన్ని తెలిసి ఉంటాడు కదా తండ్రి, తన జ్యేష్ఠ పుత్రుడికి ఆ తత్వాన్ని చెప్పవచ్చు. అందుకే మహాభారతంలో ద్రోణాచార్యుడు అశ్వత్థామకు చాలా విద్యలు నేర్పించాడు, చాలా ఆస్త్ర విద్యలు నేర్పించాడు, చాలా సిద్ధులు అతని దగ్గర ఉండేది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటేనా ఆయన కర్ణుడు గొప్ప బలిశాలి, దాంట్లో సందేహం లేదు. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు మంచి యోగి కాబట్టి, మంచి సాధకుడు కాబట్టి, మంచి సిద్ధపుత్రుడు కాబట్టి ఆయన అర్జున్తో పాటు అశ్వత్థామకు చాలా విద్యలు నేర్పించాడు. మంచి పారంగతుడు, అనేక శస్త్రాల యొక్క స్థితి అతని దగ్గర ఉండేది అనమాట. ఉన్నప్పటికీ ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఈ సందర్భంలో పరస్పరం దుర్యోధనికి కర్ణుడికి అధిక మిత్రత ఉన్నది కాబట్టి ఇంకా భీష్మ పితామహ అంటే ఆయన మధ్యస్థితిలో ఉన్నాడు కాబట్టి, వచనబద్ధుడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఆచరించాడు అని ఇవన్నీ తెలుసు అనమాట. కానీ అధమ పక్షం కాబట్టి ఆయన విషయం ఏం చెప్పలేదు అనమాట. కాబట్టి ఒకవేళ దుర్యోధనికి తెలిసింటే అయినా ఆ దాయత్వం అంతా కూడా అశ్వత్థామకు సేనాపతి అధికారం ఇచ్చేసి అతన్ని యుద్ధక్షేత్రం దించింటేనా ఆయన ఒక్కడే అందరినీ అనేక వేల మందిని సంహరించేవాడు. అంటే ఆయన దగ్గర ఉండే విద్యతోటి, అంటే అవి బ్రహ్మాస్త్రాలతోటి అందరిని అంతం చేసేవాడు, అంత శక్తి ఉండేవాడు. అందుకే ఒక్కోసారి లాస్ట్ లో బ్రహ్మాస్త్రాన్ని వదిలేసినప్పుడు అది కృష్ణుడు అలాగే బ్రహ్మాస్త్రం వదిలేని చెప్పి అర్జునుడు ఇక్కడ వదిలేసినప్పుడు దాన్ని ఋషులంతా కూడా దాన్ని ఆపడానికి కోసం ప్రయత్నం చేస్తుంది, ఇదంతా భూబండాలని నాశనం చేస్తుంది చెప్పి. అంటే మొత్తానికి ప్రకరణం ఏంటంటే ఏదైనా బ్రహ్మ విద్యను యోగ్య వ్యక్తులకు తన పుత్రులకి ఇచ్చేవాళ్ళు, మనకు ప్రియ శిష్యులకి ఇచ్చేవాళ్ళు. ద్రోణాచార్యుని యొక్క ఉదాహరణ తీసుకోవచ్చు. తన జ్యేష్ఠ పుత్రుడు తన పుత్రుడికి ఇచ్చాడు ఆ బ్రహ్మ విద్య రహస్యాన్ని. అలాగే అర్జునుడు, ప్రియ శిష్యుడైన అర్జునుడు కూడా ఆ విద్యను సంపూర్ణంగా నేర్పించాడు అన్నమాట. ఇక్కడ మనకు ఏదైనా
విద్య అనేది రహస్యం ఏదైతే ఉందో అది దానికి యోగ్యత కలిగినటువంటి పాత్రలకు మాత్రమే ఇవ్వాలి. అందుకే ఇక్కడ జ్యేష్ఠ పుత్రునికి ఉద్దాలక మహర్షికి అరుణ మహర్షి అక్కడ ఆ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించారంట. ఎందుకంటే అది మళ్ళా అటువంటి వ్యక్తికి శిష్యులకు లేదా పుత్రులకి ఇవ్వాలని చెప్పాం. ఎందుకంటే వాళ్ళ గుణకర్మ స్వభావాలు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాం. అంతేగాని ఎవరైనా నీకు సముద్రం లాంటి సముద్రం ఏదో విశాలంగా ఉంటుంది, విశాలమైన ధన ఐశ్వర్యంతో నిన్ను పృథ్వీని లోకానికి నేను రాజుని చేస్తాను, పృథ్వీ లోకానికి నీకు అధిపతిని చేస్తాను, సంపూర్ణ ఐశ్వర్య యుక్తిని చేస్తా అని చెప్పి నువ్వు నీ భూమండలాన్ని సముద్రం లాంటి ఐశ్వర్యం తీసుకొచ్చి ఎవరికైనా ఇచ్చినా ఆ రహస్యాన్ని చెప్పకూడదు. సముద్రం లాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చినా కూడా అది ఈ రహస్యాన్ని మటుకు ఎవరికి మనం చెప్పకూడదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా, అంటే ఎందుకంటే దాని నుంచి కూడా మూల్యవంతమైనది, అంటే అత్యంత మూల్యమైనది, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత ఉత్కృష్టమైనది అన్నమాట ఈ బ్రహ్మ యొక్క రహస్యం. అది నువ్వు సంసారంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి నీకు ఏదైనా సుఖ విశేషం తీసుకోండి, ఎన్ని తీసుకున్నా కూడా ఎంత ఊహించుకున్నా కూడా అది బ్రహ్మతత్వంతో బ్రహ్మానందం వచ్చేటువంటి సుఖానికి ఆనందానికి ఇది లేశ మాత్రం కూడా కాదు. అందుకే నువ్వు సముద్రం లాంటి ఐశ్వర్యం తీసుకొచ్చి నీకు పృథ్వీని అప్పగించేసినప్పుడుగా అది మటుకు ఆ తత్వాన్ని ఎవరికి కూడా చెప్పకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే జ్యేష్ఠ పుత్రులకు లేదా తన శిష్యులకు మాత్రం ఇవ్వాలి. వారు ఎందుకంటే వారి నికటంగా ఉండి దగ్గర చూసి ఉంటుంది కాబట్టి వారి గుణకర్మ వారికి ఇవ్వాలి. కాబట్టి ఈ రకంగా మనం తెలుసుకోవాలి. మేము మహాభారత ప్రసంగం చెప్తున్న వాడిని ఆ సందర్భంలో ఒక చోట ఉల్లేఖన ఆ రకంగా వచ్చిందన్నమాట. ఒకవేళ అశ్వత్థామకి సేనాపతిగా అతను ఉద్ఘోషించింటైనా ఆయన చాలా మటుకు అంటే అధర్మ దీని సమక్షాన్ని సమర్థించడం కాదు, అంటే ఆ శక్తి ఉన్నది తెలిసి కూడా వానిలో ఉండే శక్తిని ఎవరు కూడా కృష్ణుడు కానీ భీష్మ పితామహ కానీ ద్రోణాచార్యుడు కానీ వాడిని ఉల్లేఖించలేమట. అంటే ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి, అంటే ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇదంతా అధర్మ పక్షంలో ఉన్నాడు, మనం చేసి వచనబద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ రకంగా చేయాల్సి వస్తుంది కానీ అని చెప్పి అతన్ని ప్రేరేపించే అతని శక్తిను జాగృతి పరచలేదన్నమాట. జాగృతి పరచలే అంటే అతనికి తెలియచేయమాట, అది సుషుప్తంగా ఉంచదన్నమాట అంతే. కానీ తర్వాత తెలిసినప్పుడు కూడా అది మనకు తెలుసుకుని ఆయనకు ఒకరోజు ఆధిపత్యం ఇచ్చినప్పుడు ఒకే రోజు ద్రౌపది యొక్క 5 పుత్రులను శిబిరంలోకి వెళ్ళి అంతం చేసేచ్చాడు అనమాట. అలాగే ఆ శక్తి ఉండేది. అలాగా తన దగ్గర ఉండే విద్యలను ఆ రకంగా తన వాళ్లకు ఎక్కువగా సమర్పించిన వాళ్లకు, తన రక్త సంబంధించిన వాళ్లకు, రక్త సంబంధించిన కదా విద్యయోని అంటాం మనము, మాతృయోని అంటామంట, పితృయోని అని చెప్తామంట. కాబట్టి దానికి సంబంధించిన గుణకర్మ స్వభావాలు తెలుసు కాబట్టి వారికి మాత్రమే గురువులు తన యొక్క రహస్యాలను బయట పెట్టేవారు, చెప్పేవాళ్ళు అనమాట. ఫస్ట్ ఆ సందర్భంలో మనకు ఆ వ్యక్తికి మనము సమర్పించాలి, తన ఉండే విద్యను జీవంతం చేసుకోవాలి, ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు, పృథ్వీ యొక్క సామ్రాజ్యం నీకు అందజేసినప్పుడు కూడా అని చెప్పి ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అదే విషయాన్ని ఇక్కడ చూడండి మళ్ళీ. ఇక్కడ ఈ రకంగా ఈ 2 శ్లోకాలు చెప్పిన తర్వాత నేను చేస్తానండి అదే విషయాన్ని. అందుకే ఈ రకంగా ఈ బ్రహ్మోపనిషత్తు యొక్క రహస్యాన్ని తెలుసుకుంటారో వారికి సూర్యుడు ఉదయించడం అస్తమించిన లోకం అంటే ఏది ఉండదు. ఎల్లప్పుడూ దినం ఏ రకంగా ఉంటుందో మనకు ప్రకాశయుక్తంగా ఉంటుందో అలాగే ఆ జీవాత్మ కూడా ఎప్పుడు ప్రకాశయుక్తంగానే ఉంటుంది. దానికి అంధకారం చీకటి వెళ్తుంది అనేటువంటి ఏ ఉండవంట. ఇప్పుడు దినం ఏ విధంగా ఎల్లప్పుడు ప్రకాశయుక్తంగా ఉంటుందో అలాంటిది ఎప్పుడు కంటిన్యూగా ఉంటుందో అంటే ఆ ముక్తి మోక్షలోకంలో ఉన్నంత వరకు అదే ఆనందామృతంతో యుక్తమై ఉంటాడు. అతనికి ఈ ప్రకృతి సంబంధం ఉండదు, ప్రకృతికి అంతర్గతంలోకి రావడం అనమాట. పూర్తిగా దినంతో యుక్తమై ఉంటాడు అనమాట. ఎవరైతే ఈ రకంగా ఈ బ్రహ్మ యొక్క రహస్యం తెలుసుకొని ఉపాసన చేస్తారు అని చెప్పి ఇక్కడ మనం ఆ మంత్రం చెప్పుకున్నాం. తర్వాత ఏతద్ బ్రహ్మ ప్రజాపతయే ఉవాచ ప్రజాపతి మను ప్రజాభ్యః తద్ ఏతద్ ఉద్దాలకాయ అరుణయే జ్యేష్ఠాయ పుత్రాయ పితా బ్రహ్మ ప్రోవాచ. ఇక్కడ అదే విధంగానే ఇప్పుడు బ్రహ్మ ముందు ప్రజాపతి, బ్రహ్మ రహస్యం ప్రజాపతికి, ప్రజాపతి మనుకి, మను ప్రజలకందరికి కూడా సమస్త ప్రాణి కానీ ఉద్దాలక మహర్షికి తన జ్యేష్ఠ పుత్రుడు ఉద్దాలకుడికి ఆరుని మహర్షి కూడా ఆ విషయాన్ని రహస్యం తెలియజేశామట.
పిత బ్రహ్మ ఉవాచ అని చెప్పి ఇక్కడ పుత్రాయ పిత బ్రహ్మ ఉవాచ. కాబట్టి ఈ రకంగా తండ్రి ఆ బ్రహ్మ విజ్ఞాన్ని ఉపదేశించాడు, ఈ రకంగా తన జ్యేష్ఠ పుత్రికి ప్రస్తావించాడు అని చెప్పి ఇక్కడ క్రమంగా ఒక పద్ధతి శైలి చూపించబడింది. అలాగే ఇదం వావ తజ్యేష్ఠాయ పుత్రాయ పిత బ్రహ్మ ప్రబ్రూయాత్ ప్రణాయ్యాయ వాంతే అంతే వాసినే. అంటే అందుకే ఇది జ్యేష్ఠ పుత్రికి పిత ప్రస్తావించని చెప్పిన. అలాగే ఎవరికి చెప్పొచ్చు అంటే ప్రణాయాయ లేదా పుత్రాయ, అంటే జ్యేష్ఠ పుత్రుడు కావచ్చు, లేదంటే అంతేవాసి. అంతే అంటే అత్యంత సమీపంగా ఉంటాడు కాబట్టి అంతేవాసి అని చెప్పాం. అంతేవాసికి మనం ఇవ్వచ్చు అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ అంతేవాసికి ఈ బ్రహ్మ విద్యను ఇవ్వవచ్చు. అందుకే ఇక్కడ ఆ బ్రహ్మ విజ్ఞానంతో పిత తన జ్యేష్ఠ పుత్రుడు లేదా సుయోగ్యమైన శిష్యునికి ఉపదేశించాడు. నా అన్యస్మై కస్మైచన యద్యపి అస్మై ఇమాం అద్భిః పరిగృహీతాం ధనస్య పూర్ణాం దద్యాత్ ఏతదేవ తతో భూయ ఇత్యేతద్ ఏవ తతో భూయ ఇతి. అంటే నా అన్యస్మై కస్మైచన, నా అన్యస్మై అంటే అన్య వ్యక్తులు ఎవరికైనా కానీ ఏది ఒకవేళ యద్యపి అస్మై ఇమాం అద్భిః పరిగృహీతాం, అంటే ఏ విధంగా సముద్రం విశాలంగా నీటితో వ్యాపించి ఉంటుందో అటువంటి విశాలమైనటువంటి ధనరాశిని, ధనస్య పూర్ణం ధనని పూర్ణంగా దద్యాత్, సంపూర్ణంగా విశాల సముద్రాన్ని ఐశ్వర్యం తీసుకొచ్చి నీకు ఇచ్చినప్పటికి కూడా ధనస్య పూర్ణాం దద్యాత్ ఏతదేవ తతో భూయ, ఏదైతే ఉందో అది ఈ ధనరాశి అంతా కూడా తతో భూయ ఇది, దానికంటే శ్రేష్టమైన దానికంటే ఉత్కృష్టమైనది కాబట్టి తతో భూయ ఇది ఏతదేవ తతో భూయ ఇది, ఎందుకంటే ఇదే దానికంటే అత్యంత శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది. దీనికంటే ఎన్ని ఐశ్వర్యాలు ఈ ఆనందం ముందు, ఐశ్వర్యం ముందు, ఈ బ్రహ్మాత్మ ముందు, బ్రహ్మరహస్యం ముందు ఇవన్నీ తుచ్చమైనటువంటివి అని చెప్పి ఈ మంత్రంలో 6వ మంత్రం ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే కిసి దూసరే కో నహీ బతలావే యద్యపి ఆచార్య కో సముద్ర పరివేష్టిత ధన్ సే పరిపూర్ణ సారి పృథ్వీ దే, ధనంతో యుక్త సంపూర్ణ పృథ్వీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఉసే యహి బడకర్ హై, అందుకే దాని మించి ఉంటుంది, దానికంటే శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి పడితే డబ్బుతో ఇది అమ్ముకునేది కాదు, యోగ్యతను చూసి సామర్థ్యం చూసి ఇచ్చేదని చెప్పి ఈ రకంగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు దాని యొక్క తత్వం ఏంటని చెప్పి ఈ 11వ ఖండంలో మనకు ప్రస్తావించబడింది. అస్తు జీ. ఇప్పుడు చెప్పండి అనంత్ గారు. అంటే మనకి ఇప్పుడు ఆ అశ్వత్థామకి ద్రోణాచార్యుడు ఈ బ్రహ్మాస్త్ర సంహారం వరకే చెప్పాడు మహోదయ, ఉపసంహారం తెలియదు. అది అప్పుడు సంహారం చేసినప్పుడు లోకాలని దగ్ధం అవుతున్నప్పుడు శ్రీకృష్ణుడు దాన్ని నిలపపోతే అది లోకాలని దహించేది అనమాట అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అలాగ ఒక పరిస్థితి అంటే మనకి ఆ క్షమ ఆ ఓర్పు అలాంటి లేని వాళ్ళకి ఇవ్వకూడదు అన్న ఉద్దేశం మహోదయ అక్కడ అశ్వత్థామకి చెప్పపోవడంలో ఉద్దేశం అదని పూర్తిగా చెప్పకపోవడం. అందుకే గుణకర్మ స్వభావాలు చూశాడు కాబట్టి ఇతనిలో కొంచెం నేర్పించలే అంటే ఏంటి, దాన్ని తెలుసుకున్నాడు కాబట్టి దానికి ఇంకా దాన్ని ఇప్పుడు మామూలుగా అయితే దాన్ని ఉపయోగించకూడదు కదా. ఇప్పుడు మన దగ్గర బ్రహ్మాస్త్రం వదిలే స్థితిని నేర్చుకున్నాడు, దాన్ని మళ్ళా దాన్ని గ్రహించే స్థితిని తెలుసుకోలేదన్నమాట. అంటే ఆ రహస్యంగా చెప్పలేదు అన్నమాట. అది కారణం ఏదో ఉండొచ్చు, జస్ట్ మన ఇక్కడ మనకు సంకేతం మనం తీసుకుంటున్నాం అంటే ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ఉదాహరణ తీసుకునే పేస్ట్ చేశాము. అది ఆ విషయం నేర్పించవచ్చు ఆయనకు. కానీ పోల్చుకొని చూస్తే ఎక్కడో కొంచెం అభిమానంలో అహంకారంలో యుక్తుడే ఉన్నాడు కాబట్టి ఎక్కడో లోపం చూశాడు కాబట్టి దాన్ని అక్కడికి ఆగిపోయాడు అన్నమాట. లేకపోతే అంత శక్తి అతని దగ్గర ఉంది, ఎప్పుడు ఇవ్వచ్చు. లేదంటే మధ్యలో కాలంతో మనకి యుద్ధ కారణం చేత అది మధ్యలో ఆగిపోయింది. కానీ ఆయన అనుకుంటే ఏం చేయగలుగుతాడనమాట ఆ టైం కూడా. కానీ అది ఆ విషయాన్ని పూర్తిగా సంపన్నం చేయలేదు. ఒకరికి సంపన్నం చేసి ఒకరికి సంపన్నం చేయలేదు అంటే అక్కడ అర్జునికి సంపన్నం చేశాడు, ఇద్దరు అక్కడ అదే సమయంలో ఉన్నవాళ్ళు కదా, మనకి ఆయన నేర్పించలేదంటే అది ఏదో బలమైన కారణం ఉండొచ్చు. కాబట్టి అతనిలో ఏదైనా అహంకార అభిమానం ఉండొచ్చు, ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు, ఏదైనా. కానీ మొత్తం మనకి ఇక్కడ అట్లా వాళ్ళకు చెప్పుకునే వాళ్ళు యోగ్యత కలిగిన వాళ్ళు కాబట్టి అని చాలా విషయాల్లో నిష్ణాతులు నైపుణ్యం కలిగిన వాడు, అన్ని విద్యలు ఉన్నవాడు. కానీ మనకు సమాజానికి ఎంతైతే అవసరమో ఆ సందేశాన్ని మనం తీసుకుంటాం అనమాట. అస్తు, అది మటుకు మీరు చెప్పింది కరెక్టే.
కాకపోతే తెలియదు కాబట్టి నేను ఇంకో విషయం జస్ట్ ఇక్కడ సంకేతం ఏం తీసుకోవాలనుకున్నా అంటే అదే ఆ శక్తి ఉండేదన్నమాట. ఇది కాకుండా బ్రహ్మాస్త్రం అనేది ఒక మెయిన్ అస్త్రం అన్నమాట అతని దగ్గర. ఆయన అవి కాకుండా ఇంకా చాలా అస్త్ర విద్యలు అతని దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకవేళ సేనాపతిని ఉద్ఘోషించి ఉంటే గినా అతన్ని చాలా మటుకు వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు. అంటే అధమ పక్షం కదా, అందుకే దాన్ని వాళ్ళ ఉన్నలోని శక్తిని అందుకే ప్రేరేపించలేదు అక్కడ. ఆ రకంగా ఇది చేయదన్నమాట. అది ధర్మపక్షానికి గెలుపు ఉంటుంది కాబట్టి ఇది ఆయన ఆడినటువంటి ఒక ఒక ఆట అన్నమాట. అంటే ఒక దాని యుక్తిపూర్వకంగా తర్కయుక్తంగా ఎవరికి ఎలా ఉండాలో ఆ రకంగా ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం కృష్ణ చేసినటువంటి ఒక యోజన, ఒక దానికి కుశాగ్రమైనటువంటి నీతి అక్కడ ఆయన కనిపిస్తుంది అన్నమాట ఆ కృష్ణునిలో. అది ముందుగానే ఊహించి, ఎందుకంటే ఆయన యోగి పురుషుడు కాబట్టి ఆయన అంత సాక్షిగా అంత సమాధియుక్తంగా ఉండు ఎవరి యొక్క మనోగత భావాలు ఎలా ఉండే తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్లేవాడు అనమాట. అంటే ఆ రకం ప్రేరేపించేవాడమాట. అలాగే 5 పాండవుల్ని చంపడం కూడా వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళి ఆగ్రహంతో ఆ పీకలు నరికేస్తాడు మహోదయ. అక్కడ సాహసం కన్నా అవివేకం ఎక్కువ ఉపయోగపడింది. అంటే ఆయన తాలూకా క్షమా ఓర్పు తాలూకా నిదర్శనం లేవు అన్నదానికి నిదర్శనం మహోదయ. అది నిద్ర అది రాత్రిపూట ఏదో ఒక గుడ్ల గుబ చూసి వాడు రాత్రిపూట అటాక్ చేస్తుందని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చి ఆయన కూడా అలా చేయడం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అవివేకం ఉంది కాబట్టి అందుకే చాలా విషయాలు వాళ్ళని మెలుకొల్పాయట. అతనికి ఇచ్చేసా అనుకోండి, దాని శక్తుల్ని మెలుకొల్పామనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించేస్తామట. అక్కడ సమయస్ఫూర్తి లేదు, దాని అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన చాలా విషయాలు చెప్పామట. అందుకే ఎక్కువగా అర్జున్ ఎక్కువ ఇష్టపడేవాడు. కృష్ణుడు చాలా ఎక్కువగా అభిమానం అర్జున్ మీదనే ఉండేది ఎక్కువగా. అది మనం మహాభారతంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. మొత్తానికంటే ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే, మనకు బ్రహ్మలోకంలో ఎలా ఉంటుందనే స్థితి ఈ ఖండంలో మనం ప్రస్తావించండి. అంటే ఈ క్రమంగా వసు, ఆదిత్య, బ్రహ్మచారి ఇవన్నీ అనే అవస్థను దాటుకుంటూ వెళ్ళిన ఒక స్థానం విషయాన్ని దాటుకుంటూ వెళ్తే ఉన్నతమైన స్థితిని పొందుకుంటూ వెళ్తున్నా అక్కడ బ్రహ్మలోకం ఉంటుంది. ఆ బ్రహ్మలోకం అంటే సూర్య అంటే పరమాత్మ లోకం అంట, మోక్షధామం అంటాం. అక్కడ సూర్యాస్త సమయాలంటూ ఏమి ఉండవు. అక్కడ అత్యంత ఆనందయుక్తంగా ఉంటాడు అన్నమాట. అటువంటి రహస్యం తెలుసుకుని మనం ఉపాసన చేయాలి. ఆ రహస్యాన్ని కూడా యోగి వ్యక్తికే ప్రస్తావించాలి, ఎవరికి పడితే వరకు ప్రస్తావించకూడదు అని చెప్పి మనకు ఇక్కడ ఈ సందర్భంలో చెప్పకూడదన్నమాట. అస్తు. ఉద్గీత రహస్యాన్నే కదా మహోదయ? ఇక్కడ ఉద్గీత రహస్యం కాదు, బ్రహ్మ రహస్యం అన్నమాట. అంటే మనకు క్రమం ఏది చెప్పుకున్నామో వసు, ఆదిత్య అని చెప్పి అనేక దేవతల యొక్క ఉపాసన పద్ధతి, విధి విధానం, అది ఇక్కడ ఆ రకంగా తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే ఒక్కొక్క స్థానం దాటుకుని వెళ్ళినట్లయితే వారికి అంతిమ స్థానం 5 స్థానం దాటుకుని వెళ్తే బ్రహ్మలోక స్థానం ఉత్పన్నమవుతుంది. అక్కడ సూర్యాస్త సమయాలు సూర్యలోకం అంటూ ఏది ఉండదు. ఆదిత్యం యొక్క ప్రకాశం ప్రభావం అక్కడ ఏ ఉండదు. అంటే బ్రహ్మతో ఐక్యమై ఉంటాడని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఉద్గీతాన్ని యొక్క సందర్భం ఇక్కడ కింది ఇప్పుడు నెక్స్ట్ 12వ ఖండంలో వస్తుంది. అదేంటో చూడండి. గాయత్రి అంటే ఉద్గీతం అంటే గాయత్రిని ఆరాధన చేసుకునే ఉద్గీతం కాకుండా, అంటే మనకు ఉద్గీతం ఒక నిమిత్తం, ఒక ప్రకారం, ఒక పద్ధతి. అలా కాకుండా సామగానం ద్వారా అనేక పద్ధతుల ద్వారా కూడా మనం పరమాత్మ ఎలా దగ్గర కాగలుగుతాం, పరమాత్మ యొక్క ఆనందానుభూతి ఎలా పొందగలుగుతాము అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు ఒక్కొక్క పద్ధతి ప్రకారం మనం చూస్తూ వెళ్తున్నాం అన్నమాట. అస్తు. ఇక్కడ ఉపాసన ద్వారా వసు, రుద్ర, ఆదిత్య అలాగ ఒక్క స్టేజ్ ఎదగడం కదా మహోదయ మీరు ఉద్దేశించింది? దాటుకుంటూ వెళ్ళడం. వీళ్ళు దాటుకుంటూ వెళ్తే ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైన లోకము అది బ్రహ్మలోకం. అక్కడ సూర్యాస్త సమయాలు ఉంటూ ఉండవు. ఇప్పుడు అందుకే మోక్షం అంటాండి. మోక్షం ఏముంటుంది? మోక్షం అంటే ఇలాంటి లోకంలో ఉండవు అన్నమాట. అక్కడే అఖండంగా ఏకరసంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రకాశం ఎల్లప్పుడు ప్రకాశయుక్తంగా ఉంటుంది. అక్కడ తెలుపు ఆనంద ప్రకాశంతో యుక్తుడే ఉంటాయన్నమాట. అఖండంగా ఉంటుంది, ఏకరసంగా ఉంటుంది. దాంట్లో మార్పు ఉండదు. లేశ మాత్రం కూడా పరిణతి ఉండదు అన్నమాట. ఒకే అవస్థతో యుక్తమే ఉంటుంది. అందుకే అత్యంత ఉత్కృష్టమైనది. ఇవన్నీ ఏంటికి పనికిరావు అన్నమాట. ఇక సంస్థలు ఎంత ఉన్నత, నేను చెప్పే కదా, సముద్రం లాంటి సముద్రం నీళ్ళు ఏ విధంగా అంత విశాలంగా ఉంటాయో అలాంటి విశాల సామ్రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని మొత్తం తీసుకొచ్చి నీకు అప్పగించినా కూడా దాని ముందు ఇది ఏంటికి పనికిరాదు. అంత ఉన్నతమైంది, ఉత్కృష్టమైనది, దీనికి సరికాదు. ప్రారంభంలో మనం చెప్పుకున్నామట. ఈశావాస్యోపనిషత్తులో మాధ్యమికమైన
అస్తు. నెక్స్ట్ చూడండి, ద్వాదశఖండ. ఇక్కడ వసు, రుద్ర, ఆదిత్య ఆ ఒక్క స్టేజ్ దాటడం అనేది ఉపాసన ద్వారా ఆ ఒక్క ఇది దాటడం మహోదయ. అంటే ఫస్ట్ స్టేజ్ లో వసు రూపం, తర్వాత రుద్ర రూపం, తర్వాత ఆదిత్య, అలాగ ఒక్క మెట్లు ఎదగడమా ఏంటి మహోదయ అది ఉద్దేశం? ఎదగడం అంటే అది ఒక్కొక్క స్థానం దాటుకుంటూ వెళ్తే రెండో స్థానం మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఉత్తర ఉన్నతిని పొందడం అండి. అది జ్ఞానం యొక్క స్థితి మనం ఎక్కువ సంపాదించుకోవడం అంతే. మనం చేసే కొద్దీ, ధ్యానం చేసే కొద్దీ అనుభవం కొద్దీ దాని యొక్క రహస్యాలు ఎట్లా. అస్తు మహోదయ, అవగతం మహోదయ. క్షమత, ఏదో మధ్యలో ఏదో మాట్లాడుతున్నారు, అనుకోకుండా ఫోన్ వచ్చి. అస్తు తది అన్యత్ పశ్యతు. చూడండి, ఈ 12వ ఖండం చూడండి. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని చూడు. గాయత్రి మంత్రం యొక్క మహిమ ఎంత గొప్పదో ఇప్పుడు దీంట్లో మనకు చాలా విస్తృతంగా చెప్పబడింది. పైన మనకు ఒక ప్రకారం చెప్పుకున్నప్పుడు వసు, ఆదిత్య, అలాగే రుద్ర అని చెప్పి, అంటే వసు దేవతలు 8 అని చెప్పుకున్నాం, ఆదిత్య దేవతలు 12 అని చెప్పుకున్నాం, రుద్ర దేవతలు 11 అని చెప్పుకున్నాం. అంటే దేవతలను నిమిత్తం చేసుకుని వాటి యొక్క రహస్యం తెలుసుకుంటూ మనం ఒక్కొక్క స్థాయికి ముందుకు వెళ్తూ వెళ్ళామన్నమాట. అలాగే మదత్ లోకానికి, అలాగే సాధ్య సిద్ధ పురుషులో దాటుకుంటూ వెళ్ళాం అన్నమాట. అలా దాటుకుంటూ వెళ్తే మనకు ఆ బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు. అంతకుముందు భిన్నంగా చెప్పుకున్నాం, అంటే గుద్దిగీత రూపాన్ని చెప్పుకున్నాం, అలాగే ఒక్కొక్క దేవత రూపాలు చెప్పుకున్నాం. ఇప్పుడు గాయత్రి మంత్రం యొక్క మహిమ, గాయత్రి మంత్రం అన్నిటికీ నీకు రక్షణ కల్పిస్తుంది. గాయత్రి మంత్రం నీకు సకల ఐశ్వర్యం బోధిస్తుంది, సకల ఐశ్వర్యం నీకు అందిస్తున్నాడు. సమగ్ర ఐశ్వర్యానికి, సమగ్ర ఈ బ్రహ్మాండంలో ఉంటూ, ఈ పురి మీద ఉంటూ నీకు సమస్త కోరికలు నెరవేరాలంటే ఒక ఈ గాయత్రి మంత్రం ద్వారా, గాయత్రి ఉపాసన ద్వారా నీకు ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ విద్య, ఆ యథార్థ జ్ఞానము, సకల సామాగ్రి, సకల ఐశ్వర్య సిద్ధి లభిస్తాయి. ఎల్లప్పుడూ నీకు ఈ గాయత్రి నీకు ఆత్మరక్షణ చేస్తుంటుంది, ఎల్లప్పుడూ నీకు సహాయంగా ఉంటుంది, ఎల్లప్పుడూ నీకు ముందు తీసుకెళ్తూ ఉంటుంది. అంటే అలాంటి ప్రభావాన్ని ఇక్కడ గాయత్రి మంత్రంలో చూపించబడింది అన్నమాట. అదంటే చూడండి, మనం ఊరికి వింటూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం, కానీ మనం దాన్ని ఆ భావనతో మనం ప్రయత్నం చేయాలంటే అదొక చేస్తే ఆ శక్తి సామర్థ్యం అతనికి స్వయం ఏర్పడతాయి. చూడండి, గాయత్రీ వా ఇదం సర్వం భూతం యదిదం కించ వాగ్వై గాయత్రి వాగ్వా ఇదం సర్వం భూతం గాయతి చ త్రాయతే. భూతం గాయతి, గాయతి చ త్రాయతే చ. అంటే గాయత్రి వా ఇదం సర్వం భూతం యత్ ఇదం కించ వాక్ వై గాయత్రి వాక్వ ఇదం సర్వం భూతం, ఇదం సర్వం భూతం గాయతి చ త్రాయతే చ, గాయతి చ త్రాయతే చ. ఇది మనకు ఇక్కడ ఈ రకంగా మంత్రం ప్రస్తావించబడింది. అంటే ఈ ఇదం సర్వం యత్కించ భూతం, అంటే ఇక్కడ ఏదైతే ఉందో మనకు మొత్తం ఇదం సర్వం యత్కించ భూతం, అంటే ఈ స్థావర జంగమాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటి, ఆ గాయత్రి యొక్క గాయత్రి రూపానికి ప్రతినిధిగా ఉన్నాయి. అంటే గాయత్రి స్వరూపమే. అంటే ఈ బ్రహ్మాండంలో కనిపించేటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి గాయత్రితో యుక్తమై, అంటే ఒక గానయుక్తంగా ఉన్నాయి. అంటే ఆ జ్ఞానంతో యుక్తమై ఉన్నాయన్నమాట. అంటే గాయత్రి యొక్క రహస్యంతో యుక్తమై ఉన్నాయని భావం దాన్ని పోల్చి చెప్తున్నాడు. దాని ఒక ఉత్కృష్టాన్ని, ఔన్నత్యాన్ని ఇక్కడ ఆ గాయత్రి మంత్రం పోల్చి చెప్తున్నాడు. అంటే ఈ పృథివీ మీద, ఈ బ్రహ్మాండం మీద ఏవైతే స్థావర జంగమాలు, బ్రహ్మాండంలో ఏవైతే ఉన్నాయో, పదార్థాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో, ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఏ విధంగా
మనకు అంటే పృథివీ కావచ్చు, దేవతలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అంటే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యానికి నిమిత్తంగా ఏ విధంగా ఉన్నాయో అలాగే ఈ గాయత్రి మంత్రంలో కూడా, ఈ గాయత్రి మంత్రం అంటే గాయత్రిలో 24 అక్షరాలు ఉన్నాయి, 4 పాదాల్లో ఉన్నాయి, ఒక్కొక్క పాదంలో 6 అక్షరాలు ఉన్నాయి. అలాగే ఈ ఈ 4 పాదాలతో యుక్తమైనటువంటి 24 అక్షరాలతో యుక్తమైన గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో అక్కడ వానికి సకలం సమృద్ధి లభిస్తాయి. ఏ విధంగా బ్రహ్మాండంలో పిండంలో అన్ని సకలంగా ఉన్నాయో, బ్రహ్మాండంలో కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మానవాళికి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఈ జగత్ వ్యక్తి యొక్క ఆనందానికి నిమిత్తం అన్నమాట. బ్రహ్మ మోక్షలోకాన్ని పొందడానికి నిమిత్తం అన్నమాట. కర్మలు చేయడానికి, పుణ్య కర్మలు చేయడానికి నిమిత్తం అన్నమాట. అంటే అన్ని బ్రహ్మాండంలో ఉన్నాయి, పృథివీ యందు ఉన్నాయి. అలాగే మన పిండంలో సకల ఆ నాడులు ఏవైతే ఉన్నాయో, సకల ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి నిమిత్తంగా మనకి ఇవన్నీ పిండము నడుస్తుంది, అలాగే బ్రహ్మాండం నడుస్తుంది. ఇక్కడ ఏ విధంగా సంపూర్ణంగా ఉందో అలాగే గాయత్రి మంత్రంలో కూడా ఉపాసన చేసిన వాళ్ళకు సకలం సమగ్రంగా లభిస్తాయి, ఉత్పన్నమవుతాయి అని చెప్పి ఆ రకంగా పోల్చి ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే తద్ గాయత్రి వాక్ వాక్ అని చెప్పుకున్నా అంటే అది గాయత్రి రూపంతో యుక్తమై ఉంది. అంటే వాక్ అని చెప్పుకున్నా ఇక్కడ మొదట్లో. వాక్ ఇదం సర్వం భూతం గాయతి చ త్రాయతే చ. అంటే ఈ శబ్దం మాత్రం, వాక్ అంటే మన శబ్దం, అది నిశ్చయంగా గాయత్రితో యుక్తమైంది. మనం మాట్లాడే వాక్ ఏదైతే ఉందో అది గాయత్రితో యుక్తమైంది. ఇదం సర్వం భూతం, ఈ స్థావ జంగమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాక్తో యుక్తమై ఉన్నాయండి. బ్రహ్మాండంలో ఉన్నటువంటి స్థావర జంగమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాక్కుతో యుక్తమై ఉన్నాయి. అందుకే అన్ని జీవుల్లో కూడా ఈ రకంగా గాయతి చ త్రాయతే చ అని చెప్పాం. అంటే అన్ని జీవుల్లో కూడా ఇవన్నీ కూడా గాయత్రి రూపమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ ఈ స్థావర జంగమాలు ఆ రకంగా చూసినట్లయితే ఇవన్నీ మనకు ఆ రహస్యాన్ని బోధిస్తున్నామట. అంటే ఈ విషయంలో భగవాన్ దత్తాత్రేయ గురించి మీరు వినే ఉంటుంది, కథ వినే ఉంటుంది అన్నమాట. ఆయన ఈ సంసారంలో ఉన్నటువంటి పదార్థాన్ని, అంటే ఒక యోగి పురుషుడు వాడు బ్రహ్మచారి, ఎక్కడ ఏం చూసినా, అక్కడ ఏ పదార్థం చూసినా, ఏ వస్తువుని చూసినా ఆ రకంగా చూసేవాడు అనమాట. అంటే అక్కడే బ్రహ్మతత్వాన్ని చూసేవాడు. ఏ ప్రాణి అయినా, ఏ స్థావర జంగమాలైనా, జడ పదార్థం, జడ వస్తువునైనా ఎక్కడ చూస్తే అక్కడ పరమాత్మ యొక్క స్వరూపం కనిపించేయమాట. అంటే మనం చూసే దృష్టిని బట్టి మనకు ఏ భావనతో యుక్తమై చూస్తామో ఆ భావనతో యుక్తమైనటువంటి తదాకారంలో ఆ పరమాత్మ యొక్క స్వరూపం మనకు కనిపిస్తుంది. అందుకే మనం ఏది పదార్థంలో, సంసారంలో ఏది కనిపించినా, ఏదైతే మనకు ఉందో అది కూడా ఏది వ్యర్థం అది ప్రతిదీ కూడా సార్థకంతో యుక్తమైంది. అంటే ఏదో ఒక సిద్ధితో యుక్తమై ఉంది. మనం చూసే దృష్టికోణం చూసుకుంటే ప్రతిదీ కూడా ఉపయుక్తకరమైంది, ప్రతిదీ కూడా మనకు ఒక ఆత్మప్రదని కలిగిస్తుంది అన్నమాట. కానీ అలాగా దత్తాత్రేయుడు మొత్తం ఏం చూసినా, అది పశువులైనా, పక్షులైనా, వృక్షాలైనా, ఎక్కడ చూసినా అక్కడ ఒక ఆత్మవత్ వ్యవహారం చేసేవాడు అనమాట. అక్కడ దాన్ని మంత్రముగ్ధుడేవాడు. ఆ రకంగా లోక కళ్యాణం కోసం చాలా తిరిగి లోక కళ్యాణం చేసేవాడు. సమస్త పురుషులను కూడా చాలా మందికి వాళ్ళకి మనోకామని సిద్ధింపజేసేవాడు. అంటే ఆ రకమైనటువంటి ఉత్సాహాన్ని ప్రజని కలిగించేవాడు. అంటే మనం ఎక్కడ ఉన్నామో అదే స్థానాన్ని మనం ఆ రకంగా పరమాత్మమయం చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమైన తత్వం ఏంటి? పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నాడు. ముందు ఈ తత్వాన్ని మనకు సిద్ధాంతం మనకు మనసులో కూర్చోవాలి. పరమాత్మ ఎక్కడో కణకణంలో వ్యాపించి ఉన్నాడు. ఆ కణకణంలో వ్యాపించిన ప్రత్యేక పదార్థంలో వ్యాపించి ఉన్నాడు అనమాట. ప్రత్యేక పదార్థం వ్యాపించిన అంటే మనం అదే రకమైన భావంతో చూడాలి. ఇప్పుడు చాలా మంది అలాగా ఇప్పుడు కణకణంలో వ్యాపించిన బ్రహ్మలో ఉన్నాడు, మూర్తిలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడంటే నువ్వు చేయి, దాని ప్రకారం యథార్థంగా తెలుసుకొని చెయ్యి. ఆ భావంతో ఓతప్రోతమై చేసుకొని చెయ్యి. ఒక విధి, ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుందన్నమాట. అంతేగాని చెప్పి మనం ఆ రకమైనటువంటి కేవలము ఒక చోట ఉంది, ఒక అంతటా వ్యాపించి ఉన్నా అంటే ఆ వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అంటే, ఆ వ్యాపించి ఉండే తత్వాన్ని తెలుసుకోవాలంటే దానికి తగ్గటువంటి నియమావళి ఏదైతే ఉందో, పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఆచరించాలి. అప్పుడు నువ్వు ఆ తత్వంలోకి వెళ్తావన్నమాట. కేవలం ఆ తత్వం ఇక్కడ యుక్తమై ఉంది, కనుక వ్యాపించి ఎక్కడ చేసినా ఒకటే, పూజ చేసినా చేస్తూ పోతున్నాం ఒకటి, మన జడత్వం వస్తుంది, మనలో జడ బుద్ధి కలుగుతుంది అన్నమాట. అంటే చేసి విధి విధానం చేయం, అక్కడ చేసి మన కర్మలు చేసి వదిలేసి వస్తామన్నమాట. అది దాన్ని ఆచరించడం లేదు. అంటే పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకొని యథార్థంగా పూజ చేసినట్లయితే అక్కడే మనకు పరమాత్మమైన తత్వాన్ని, ఆనందమయ స్థితిని మనం పొందవచ్చు. కానీ దానితో పాటు కేవలము మనం ఆ క్షణంలో అనుకొని చేసేది కాదన్నమాట. నియమావళి ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో, వేదం యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో తదు అనుకూలంగా ఆచరణ ఉండాలి. ఉన్నప్పుడు అవి మనకు ఖచ్చితంగా యథార్థాన్ని బోధిస్తాయి. అదే సమయంలో బోధిస్తాయి, ఆ క్షణంలో బోధిస్తాయి. నిమిషం పట్టదండి. నువ్వు ఎప్పుడైతే పరమాత్మకు సమర్పితం చేస్తావో, అంకితం చేస్తావో అదే క్షణంలో, అదే కాలంలో నీకు ఆ నిమిషమే నీకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఏంటి, పరమాత్మ యొక్క శక్తి ఏంటి, పరమాత్మ యొక్క ఆనందం ఏంటి అప్పుడు నీకు ప్రత్యక్షం అవుతున్నాడు.
అంటే ఈ జాగ్రత్త అవస్థలని, విత్థాన అవస్థలని ఈ మనకు ఏ త్రిలోకంలో ఉంటుంది, ఈ జన్మలో ఉంటుంది. మనం ఇవన్నీ కూడా ఆత్మానుభూతిని పొందవచ్చు. ఇవి అనుభవగమ్యమైనటువంటి అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి మాట ఈ తత్వాన్ని. ఆ రకమైన భావంతో యుక్తమై ప్రయత్నం చేసినట్లయితే ఆ తత్వాన్ని మనం పొందవచ్చు. అదే స్థితిని ఇక్కడ మనకు గాయత్రి మంత్రంలో చెప్తున్నాం. అందుకే అంత వాక్ బ్రహ్మాండం అంతా మనలో ఉండే వాక్ ఏంటంటే మనకు వాక్ ద్వారా అన్ని చేస్తున్నాము. వాక్ ద్వారా అంటే పాటలు పాడుతున్నాము, సామగానం చేస్తున్నాము. ఇవన్నీ కూడా వాక్ ద్వారా చేస్తున్నాం అంటే ఈ వాక్ శక్తి మనలో అన్ని రకాల నైపుణ్యానికి, అన్ని రకాల మనకు కావాల్సిన సామాగ్రికి నిమిత్తంగా ఉంది. అంటే అన్ని దీంట్లో పుష్కలంగా ఏ విధంగా లభిస్తున్నాయో అలాగే గాయత్రి అనుష్ఠానం చేసినట్లయితే అతను కూడా లభిస్తాయి. అందుకే త్రాయతి అది అలా చేసిన వ్యక్తికి రక్షకుడు చేస్తున్నాడ. ఆ విషయాన్ని మనం ఈ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ యొక్క రాసిన ఆ వాక్కుని వాణిద్రం అందరికి తెలియజేస్తున్నాము. అందుకే అలా చేస్తున్నామని ఈ గాయత్రి రక్షణ కూడా కల్పిస్తుంది. అంటే గాయత్రిలో అంటే 2 అక్షరాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే మామూలుగా గాయంతం త్రాయతి ఇది గాయత్రి, గాయంతం త్రాయతి ఇది గాయత్రి అని చెప్తామన్నమాట. అంటే ఇందులో 2 పదాలు ఉన్నాయి మనకు. గాయత్రి శబ్దంలో 2 పదాలు ఉన్నాయి. గాయత్రి అంటే ఇక్కడ గానము, త్రాయతి అంటే త్రి అంటే త్రాణం అంటే రక్షణ. అంటే ఇది రక్షణ కలిగిస్తుంది, ప్లస్ నీలో ఉండే శక్తిని అభివ్యక్తం చేస్తున్నామంట. కాబట్టి మనకి ఈ రకంగా 2 అర్థాలు చేసుకున్నామంట. అందుకే ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని జపానుష్ఠానం చేస్తూ ఉంటారో వారిని, అటువంటి వ్యక్తికి ఈ గాయత్రి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. పృథ్వీలో ఉండే ప్రాణి మాత్రలు, ప్రాణి జగత్ ఏదైతే ఉందో అవన్నీ ఏ విధంగా రక్షింపబడుతూ ఉంటాయో, పాలింపబడుతుంటాయో, పోషింపబడుతుంటాయో ఆ పరమాత్మ ద్వారా, అంటే అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అలాగే ఈ గాయత్రి కూడా నిన్ను ఎల్లప్పుడూ పోషిస్తుంది, పాలిస్తుంది. అంటే పృథ్వీ మనకి ఏ విధంగా రక్షణ కల్పించి బ్రహ్మాండంలో ఉండే దేవతలు ఏ విధంగా రక్షణ కల్పించి పాలిస్తున్నారో, పోషిస్తున్నారో అలాగే ఈ గాయత్రి అనుష్ఠానం కూడా, జపానుష్ఠానం కూడా నేను ఎల్లప్పుడు రక్షిస్తుంటుంది. ఎల్లప్పుడు నీకు మార్గం తయారు చేస్తుంది, మార్గం వైపు తీసుకెళ్తుంది, అంటే ఉన్నత మార్గం వైపు తీసుకెళ్తుంటుంది. దాని సందేహం లేదు. ఎవరు ఎక్కడ ఏ క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఆబాల వృద్ధం, అంటే వృద్ధి నుంచి బాలకుల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా కూడా పిల్లలకైనా అలవాటు చేయించినట్లయితే, పెద్దలకైనా ఆ క్రమంగా చేసుకున్నట్లయితే ఎల్లప్పుడు నీకు రక్ష కవచంలాగా ఉంటుంది, రక్షణ కల్పిస్తుంటుంది. నీకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏదైతే దూరం చేసుకోవాలనుకుంటున్నావో నీ పరిస్థితిని బట్టి, సమస్యని బట్టి అవి నువ్వు దూరం చేసుకోవచ్చు. ఆ శక్తి, ఆ ధైర్యము, ఆ సామర్థ్యము నీలో ఉత్పన్నమవుతాయి అని ఇక్కడ ఎవరైతే గాయంతం త్రాయతిది గానయుక్తమైనటువంటి, రక్షణయుక్తమైనటువంటి గాయత్రి మాతను ఎవరైతే నిత్యం జపానుష్ఠానం చేస్తారో వారికి ఇది ఎల్లప్పుడూ ఆత్మ కవచంలో ఉండి రక్షణ కలుగుతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ప్రస్తావించబడింది. అంటే అందుకే అటు వ్యక్తికి అన్న సామాగ్రి కూడా ఇవన్నీ పుష్కలం లభిస్తాయి. అంటే సకల సామాగ్రి, భోగ్య సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ కూడా అతనికి పుష్కలం లభిస్తాయి. ఎవరు ఈ రకంగా చేరో అటువంటి వ్యక్తి ప్రారంభం వల్ల, పుణ్యకర్మాసం వల్ల వాళ్ళు తీసుకుంటూ ఉంటారో కానీ వర్తమానం ఈ రకంగా చేయని వాళ్ళు ఏదైతే ఉన్నదో వారికి ఆ సిద్ధి, ఆ శక్తి, ఆ సామర్థ్యం అవన్నీ ఉత్పన్నం కావాలన్నమాట. అంటే మనలో ఇవన్నీ లేవు అంటే ఎవరికైతే లేవో, మనం ఇవన్నీ కావాలి అంటే ఈ రకంగా అనుష్ఠానం చేయండి, ఖచ్చితంగా నీకు సిద్ధిస్తాయి. మన దగ్గర ఏది కావాలనుకుంటున్నామో, ఈ రకంగా పొందాలనుకుంటున్నాం, ఏదో అది జ్ఞానం కావచ్చు, బుద్ధి కావచ్చు, సామర్థ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇంకా ఏదైతే బలశక్తి, సామర్థ్యాలు ఏవైతే గుణాలు ఉన్నాయో, నువ్వు ఏ గుణాన్ని అయితే కోరుకుంటున్నావో ఆ గుణం కావాలంటే, ఎందుకంటే గాయత్రి అన్ని ఉన్నాయన్నమాట. సకల బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి శక్తి, సామర్థ్యం, సకల ఉపాయాలు, సకల సామాగ్రి అంతా ఇక్కడ యుక్తమై ఉంది అని చెప్పాం కదా. బ్రహ్మాండంలో పృథ్వీ యందు ఏవైతే సమస్త దేవతలు మనకు అన్ని రక్షణ కల్పిస్తున్నాయో, పోషిస్తున్నాయో, పాలిస్తున్నాయో అలాగే ఈ గాయత్రిలో ఉండేటువంటి 24 అక్షరాలు, 4 పాదాలు ఏవైతే ఉన్నాయో నీకు అలాగే రక్షణ కల్పిస్తున్నాయి, అలాగే సకల సామాగ్రి నీకు అందజేస్తున్నాయి. అది తీసుకునే శక్తి, సామర్థ్యం నీలో కలగాలి. ఎందుకంటే గాయత్రి మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నీలో ఉండేటువంటి బుద్ధిని ప్రచోదింపజేయాలన్నమాట, దాన్ని నిర్మలం చేయాలి, దానిలో శుద్ధతం చేయాలన్నమాట, పవిత్రం చేయాలన్నమాట. ఆ పవిత్రత ఎప్పుడైతే మనలో వస్తుందో సకల సామాగ్రిని మనం సంపాదించుకోగలుగుతాం, సకల ఐశ్వర్యం సంపాదించుకోగలుగుతాం. అన్ని కూడా నీ చుట్టూ ఉంటాయి. బుద్ధి చేసే బలం తస్య అంటాం కదా, అవన్నీ నీకు సిద్ధిస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి. గాయత్రి ఏ సమస్త భూత హే, గాయత్రి మాత్రం ఈ సమస్త భూతంలో అంతటా వ్యాపించి ఉంది. ఏ విధంగా మొత్తం వ్యాపించి ఉన్నాయో. జో కుచ్ భీ ఏ స్థావర జంగం ప్రాణి హే వే గాయత్రి హీ హే, ఈ మొత్తం స్థావర జంగం అంతా గాయత్రి స్వరూపం అనమాట. వాకి హీ గాయత్రి హీ, ఈ వాక్యం మనం మాట్లాడే గాయత్రితో యుక్తమైంది. వాకి హీ సబ్ ప్రాణి, వాకులోనే సబ్ ప్రాణి జగత్ అంతా వ్యాపించి ఉంది. క్యోంకి, ఎందుకంటే యహీ గాయత్రి కా
గాయత్రి ఉనక గాన కర్తే, ఎందుకంటే ఈ గాయత్రి వాటన్నిటికీ గానం చేస్తుంది, అంటే అభివ్యక్తం చేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. అందుకే ఉనికి రక్షాకర్తి, ఇవన్నీ రక్షిస్తుంది కూడా. అంటే అంత శక్తి అభిమానం దీంట్లో ఉంది. అందుకే చాలా మంది గాయత్రి మహామంత్రం ఎందుకంటారంటే ఆ శక్తి ఉంది, కానీ తెలుసుకోవాలి. ఆ రకమైన శ్రద్ధా భావంతో ఓర్పుతో చేయాలి. మనం అనే రోజు ఆ శబ్దాన్ని మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాం కానీ భావన లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేకుంటే నీకు ఏం లేదు. అది విశ్వాసంగా నమ్మకంగా చేస్తున్నా ఈ క్షణమే తత్క్షణమే నీకు ఆ రోజు ఫలితాన్ని ఆ రోజు తీసుకెళ్ళిపోవచ్చు. ఆ రోజు ఫలితాన్ని ఆ రోజు తీసుకెళ్ళిపోవచ్చు. అంత నమ్మకం విశ్వాసం చేయాలి. కాబట్టి అది ఖచ్చితంగా ఎందుక పరమాత్మ నువ్వు ఈ సంకల్పం నీ ఎంతైతే ఉన్నతంగా ఉందో, వెంటనే శ్రేష్టంగా ఉందో, సత్య సంకల్పం ఎంత శ్రేష్టంగా ఉందో అదే క్షణం యొక్క ఫలిస్తున్నాడు, వెంటనే సిద్ధిస్తుంది. మళ్ళా విళంబం అంటూ ఏది ఉండవంట. పరమాత్మ యొక్క అనుగ్రహం ఆ రకంగా ఉంటుంది. పరమాత్మ మనమన్నా పొరపాటున దానికి వెనక ముందు చేస్తాం, కానీ పరమాత్మ యొక్క పరమాత్మ ఇవ్వడంలో దాంట్లో లేశ మాత్రం కొంచెం ఎక్కడో గుణాలను కూడా దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తారన్నమాట. కాబట్టి పరమాత్మలో ఇవ్వటంలో ఆలస్యం ఉండదు, కానీ మనం తీసుకునే యోగ్యతను మనం సంపాదించుకోవాలి. అది గాయత్రి అనుష్ఠానం ద్వారా ఆ శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, యా వై సా గాయత్రి ఇయం వ సా యా ఇయం పృథివీ అస్యాం హి ఇదం సర్వం భూతం ప్రతిష్ఠితం ఏతాం ఏవ న అతిశీయతే. అంటే ఈ రకంగా ఎవరు చేస్తారో వాళ్ళు ఇంకా మనం దాన్ని ఉల్లంఘించుకో, దాన్ని దాంట్లో వెళ్ళి అంటే దాన్ని ఎవరు కూడా ఉల్లంఘించలేమంట. అంటే ఆ రకంగా ఖచ్చితంగా నిశ్చయంగా ఉంటుంది. యావై సా గాయత్రీయం వ సా యా ఇయం పృథివీ అస్యాం హి ఇదం సర్వం భూతం ప్రతిష్ఠితం ఏతాం ఏవ న అతిశీయతే. ఏతాం ఏవ న అతిశీయతే అంటే ఇక్కడ యావై ఇదం పృథివీం అంటే ఎవరైతే నిశ్చయంగా ఈ పృథివీ ఏదైతే ఉందో అది గాయత్రి. యా ఇయం సా వహి అంటే ఇక్కడ ఏదైతే నిశ్చయాత్మక ఈ పృథివీ ఏదైతే మనకు కనిపిస్తుందో ప్రత్యక్షంగా అది గాయత్రితో యుక్తమై ఉంది. వహి ఇక్కడ గాయత్రితో యుక్తమై ఉంది. అందుకే దాని ఇయం గాయత్రి సా వావ పృథివీ. మళ్ళీ ఈ గాయత్రి దాన్ని పోల్చి చెప్పాడు. గాయత్రి ఈ పృథివీ ఈ గాయత్రి అన్నట్టుగా దాని అవినాభావంతో పరస్పరంగా ఉదాహరణ కూడా సామర్థ్యయుక్తంగా ఉండి పోల్చి చెప్పబడింది. ఇక్కడ పృథివీ ఈ గాయత్రితో నిశ్చయాత్మక యుక్తమై ఉంది. ఎందుకంటే అస్యాం ఇదం సర్వం భూతం ఈ పృథివీలోనే పృథివీలో ఏ విధంగా అన్ని సమస్త పదార్థాలు ఏ విధంగా విద్యమానంగా ఉన్నాయో వ్యాపించి ఉన్నాయో అందుకే అస్యాం ఇదం సర్వం భూతం ఇందులోనే సమస్త స్థావర జంగమాలు ఏ విధంగా వ్యాపించి ఉన్నాయో ప్రతిష్ఠితమై ఉన్నాయో స్థితమై ఉన్నాయో ఇదం ఏతాం ఏవ అంటే ఈ జగత్తులో కూడా ఈ గాయత్రిలో కూడా అదేవిధంగా అన్ని వ్యాపించి ఉన్నాయి, ప్రతిష్ఠితమై ఉన్నాయి. కాబట్టి నా అతిశీయతే ఇటువంటి తత్వాన్ని ఎవరు కూడా అతిక్రమించలేదు, దాన్ని దాటుకోలేదు. అంటే ఇవన్నీ ఆ రకంగా ఉన్నాయి అంటే అందులో వ్యాపించి ఉన్నాయి. పృథ్వీలో విధంగా వ్యాపించినా అలా గాయత్రిలో వ్యాపించి ఉన్నాయి. దీంట్లో లేవని చెప్పి దీన్ని అతిక్రమించి దీంట్లో ఈ తత్వం లేదని చెప్పి అతిక్రమించి చెప్పడానికి ఏది లేదు. నా అతిశీయతే దీంట్లో ఇది లేదు, ఈ తత్వం లేదు, ఈ రహస్యం లేదని చెప్పడానికి లేదు. అంటే బ్రహ్మాండంలో మానవాళికి కావాల్సినటువంటి ప్రాణికి కావాల్సినటువంటి తత్వాలు ఏ విధంగా అంతటా వ్యాపించి ఉన్నాయో అంటే పృథివీ అంటే సమస్త పంచభూతాలు ఏవైతే ఉన్నాయో స్థావరజంగం బ్రహ్మాండంలో ఉండే దేవతలు ఎవరైతే ఉన్నారో మనం చెప్పిన వసు ఆదిత్య రుద్ర అని చెప్పి ఇవన్నీ దేవతలు ఈ సమస్త భూభాగానికి కావాల్సినటువంటి ప్రకాశం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందో అవి ఏ విధంగా సకలం మనకు మానవాళికి కావాల్సిన ప్రకాశం అందజేస్తున్నాయో అలాగే ఈ గాయత్రి కూడా ఆ రహస్యాత్మకమైన తత్వాలను కూడా వ్యాపించి ఉన్నాయి. ఎవరైతే ఈ గాయత్రి అనుష్ఠానం మనం నిత్య నిరంతరంగా శ్రద్ధ భక్తిపూర్వకంగా వాళ్ళు అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి సకల సామాగ్రి అతనికి ఆ జ్ఞానము అతనికి తెలుస్తుంది, అవన్నీ కూడా అతనికి సిద్ధిస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ రెండో మంత్రం కూడా దాన్ని ఎవరు అతిక్రమించలేదు, దాన్ని ఎవరు దాటుకొని వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా అన్ని సిద్ధిస్తాయి, నిశ్చయాత్మక సిద్ధిస్తాయి అని ఈ మంత్రం ద్వారా చెప్పబడింది అన్నమాట. जो वह गायत्री है वह यही है जो कि यह पृथ्वी है क्योंकि इसी में ये सब भूत स्थित है. समस्त भूताలు స్థితమై ఉన్నాయట. और इसी का वे कभी अतिक्रमण नहीं करते. దీంట్లో ఇవన్నీ అన్ని ఉన్నాయని చెప్పి దీన్ని లేవని చెప్పి మా అతిక్రమించి చెప్పడానికి లేదంట. అన్ని దీనిలో వ్యవస్థితంగా ఉన్నాయి, అలాగే గాయత్రిలో కూడా ఉన్నాయి.
అందుకే యా వై సా పృథివీ ఇయం వావ సా ఎదిదం అస్మిన్ పురుషే శరీరం అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితాః ఏతదేవ న అతిశీయంతే ఏతదేవ న అతిశీయంతే. చూడండి మళ్ళీ ఇక్కడ అదే విధంగానే మళ్ళీ దానికి కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్ళి చెప్తున్నారు ఇక్కడ మనం గాయత్రి పృథ్వీ రూపం చెప్పుకున్నాం, పృథివీ కూడా గాయత్రి రూపం చెప్పుకున్నాం. ఏ విధంగా అంటే పృథివీలో ఏ విధంగా స్థావర జంగమాలు భూతాలు పంచభూతాలు అన్ని వ్యాపించి ఉన్నాయో అదే రకంగా గాయత్రిలో కూడా అన్ని కూడా వ్యాపించి ఉన్నాయి. కాబట్టి పృథివీకి గాయత్రికి సత్తా అంటూ భిన్న భిన్నమేం కాదు, అంతా ఒకటే. అంటే పృథివీలో ఉండే సత్తా ఎలాగో ఉందో అంటే పృథివీలో సమస్త భూతాలు వచ్చేసాయి, అలాగే గాయత్రిలో ఉండే సత్తా ఒకటే, దాంట్లో ఇది సమానమైంది, అది వేరు వేరేం కాదు అని చెప్పి అంటే ఆ గాయత్రిలో ఆ సత్తా ఉంది. అంటే బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి శక్తి ఏది దేని వల్ల కలుగుతుందో ఆ సత్తా అంతా కూడా ఈ గాయత్రి అనుష్ఠానం ద్వారా కలుగుతుంది, ఆ సామర్థ్యం వస్తుందని చెప్పి ఇక్కడ పోల్చి చెప్పబడింది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ మంత్రంలో కూడా మనకు సేమ్ అదే విధంగా పురుషుని యొక్క శరీరం గాయత్రి రూపం, ఇక్కడ శరీరాన్ని పోలి అక్కడ ప్రకృతిని పోల్చాము, ఇక్కడ ఈ పురుషుని యొక్క శరీరం ఏదైతే ఉందో అది గాయత్రి రూపంతో యుక్తమైంది. అక్కడ గాయత్రి అని చెప్పాం, పృథివీతో యుక్తమని చెప్పాం, పృథివీ కూడా గాయత్రితో యుక్తమని చెప్పాం. ఇక్కడ పురుషుని యొక్క శరీరం గాయత్రితో యుక్తమైంది. అదేవిధంగా ఈ పురుషునిలో ఉండేటువంటి శరీరం ఏదైతే ఉందో, ఆ పురుషునిలో ఉండే ప్రాణం ఏదైతే ఉందో, ప్రాణం అంటే హృదయాకాశంలో ఏదైతే ప్రాణం ఏదైతే ఉందో మనకు, ఆ హృదయ కమలం ఏదైతే ఉందో అది కూడా గాయత్రి రూపమే. ఈ మొత్తం శరీరము గాయత్రి రూపము, అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి ప్రాణం హృదయాకాశం ఏదైతే ఉందో, ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది కూడా గాయత్రి రూపము. ఎందుకంటే హృదయ కమలంలో ఉన్నటువంటి అంటే మన హృదయాకాశంలో ఉన్నటువంటి ప్రాణం ఏదైతే ఉందో, స్థితమై ఏదైతే ఉందో ఆ ప్రాణమే హృదయ కమలాన్ని ఉల్లంఘించలేదు అన్నమాట. ఆ ప్రాణము అంటే ఈ శరీరాన్ని ఉల్లంఘించి దాటుకొని పడేది, ఉల్లంఘించే శరీరం ఉండదు అన్నమాట. అంటే ఏ విధంగా అన్యోన్య భావంతో శరీరంతో యుక్తమై ప్రాణశక్తి ఉంటుందో అలాగే ఈ గాయత్రిలో కూడా అదే విధంగా ఈ శరీరంలో కూడా గాయత్రి అదే వ్యాపించి ఉంటుంది. అంటే వేరు చేయలేము మనం. శరీరము అలాగే శరీరంలో ఉండేటువంటి హృదయము ఏ విధంగా అన్యోన్య భావంతో ఉంటుంది, ఏది లేకపోయినా శరీరం లేకపోయినా హృదయం ఉండదు, హృదయం లేకపోయినా శరీరం ఉండదు. అంటే శరీరంతో పాటు ఆత్మశక్తితో పాటు శరీరం రెండు ఉండాలి అన్నట్టుగా ఇవి ఏ విధంగా వేరు చేయలేము అలాగే ఇక్కడ కూడా మనం గాయత్రిలో ఉండే సత్తను, గాయత్రిలో ఉండే మహిమను మనం వేరు చేయలేము. కానీ ఈ పిండం అప్పుడు బ్రహ్మాండంలో చూసాము, ఇక్కడ పిండంలో కూడా అదే సత్తా ఉంటుంది. బ్రహ్మాండంలో ఏ విధంగా ఉందో మనం అలాగే గాయత్రిలో అదే విధంగా చూసాం. ఇప్పుడు పిండంలో ఏ విధంగా ఉందో అలాగే గాయత్రి కూడా అదే సత్తా ఉంటుంది, అదే తత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ దాన్ని ఉల్లంఘించలేము, ఆ సత్తాన్ని ఎప్పటికీ ఉంటుంది. అంటే తాత్పర్యం ఒక రకంగా పృథివీలో పంచతత్వాలు వ్యాపించి ఉన్నాయి, ఈ పృథివీలో పంచతత్వాలు అన్ని వ్యాపించి ఉన్నాయన్నమాట, పంచభూతాలు అన్ని వ్యాపించి ఉన్నాయి. అదే రకంగా పురుషుని యొక్క శరీరంలో కూడా అదే రకంగా ఈ పురుషుని యొక్క శరీరంలో కూడా ఏమున్నాయి, పంచతత్వాలు వ్యాపించి ఉన్నాయి. పురుషుని యొక్క శరీరం ఏంటి ఎందుకంటే మనకు ఈ పాంచభౌతిక శరీరం అంటాం కదా, అలాగే ఈ శరీరంలో కూడా పంచతత్వాలు వ్యాపించి ఉన్నాయి. అందుకే ఈ పృథివీ ఏ విధంగా గాయత్రి రూపం అని చెప్పామో అదే రకంగా శరీరం కూడా గాయత్రి రూపము. గాయత్రి ఈ గాయత్రి మంత్రంలో ఏ విధంగా అన్ని జీవులు వ్యాపించి ఉంటాయో, ఓతప్రోతమైన అనుష్ఠానం చేస్తూ ఉంటాయో అదే రకంగా ఈ శరీరంలో ఉన్నటువంటి హృదయ కమలంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అవి సంయుక్తంగా వ్యాపించి ఉంటాయి, సంయుక్తంగా ఓతప్రోతమై ఉంటాయి. అవి ఉన్నాయి కాబట్టి శరీరం నడుస్తూ ఉంటుంది. అలా గాయత్రి మంత్రం అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆ శక్తి, ఆ సామర్థ్యం, గతివిధి ఏదైతే ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు ప్రస్తావించబడింది. కాబట్టి ఈ రకంగా మనకి గాయత్రి అనుష్ఠానం మనం తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే ఇవన్నీ కూడా బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని, పిండం యొక్క రహస్యం తెలుసుకోవచ్చు. పిండంలో ఈ ప్రాణి ముఖ్యంగా ప్రాణతత్వం అంట, పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో పంచ ప్రాణాల ద్వారానే మనతో శరీరం అంతా వ్యాపించి ఉందో ఆ తత్వాలన్నిటి ఈ పిండం యొక్క రహస్యం తెలుసుకోగలుగుతాడు. అలాగే ఈ బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు. ఆ రకంగా ఈ గాయత్రిలో ఉండేటువంటి ఆ సత్తను ఇక్కడ విశేషంగా వర్ణించబడుతుందన్నమాట. ఇలా చెప్పిన తర్వాత జీ ఇప్పుడు పై మంత్రంలో ఇదగం సర్వం భూతాన్ని గాయతేచ త్రాయతేచ అని చెప్పారు కదా మహోదయ. అక్కడ త్రాయతే అంటే ఆత్మనే పదం మహోదయ, త్రాయతే. అవునండి, ఆత్మనే పదం. ఓకేనా.
అక్కడ ఒక దగ్గర ఒక పరస్మయ పదం గాయత్రి చేయని ఎందుకు త్రాయతే చేయని ఆత్మనే వాడవలసి వచ్చింది మహోదయ? అక్కడ కొంచెం అదేనా వివరణ చెప్పగలరు? ఆత్మీయ పదం ప్రయోగాన్ని బట్టి, ధాతు ప్రయోగాన్ని బట్టి. ఓకేనా? వస్తు మహోదయ. దాంట్లో పరస్మయ పదం ఆత్మీయ పదం యొక్క తత్వం ఉంది. కానీ ఆ ప్రయోగాన్ని బట్టి గాయత్రి అంటే స్వయం గాయం చేస్తున్నాడు, త్రాయతే స్వయం ఆత్మరక్షణ కలిగించుకుంటున్నాడు. అక్కడ గాయత్రి అయినప్పుడు కదా సమస్త వాళ్ళకి గాన రూపంలో అభివ్యక్తం చేస్తున్నాడు. త్రాయతే ఆత్మ కొరకు అంటే ఆత్మరక్షణ కలిగిస్తుంది కాబట్టి, ఆత్మరక్షణ కలిగజేస్తుంది కాబట్టి త్రాయతే చెప్పామండి. అర్థానుగుణంగా కూడా అక్కడ అర్థం వ్యాపించి ఉంది. త్రాయత ఆత్మ స్వరూపాన్ని చెప్పుకోవడంలో మనం త్రాయత రూపాన్ని ఉపయోగిస్తామంట. ఆత్మ ద్వారా కూడా అది గానం చేయబడుతోందని కూడా అనుకోవచ్చా అండి? ఆ అర్థం కూడా తీసుకోవచ్చా? ఆత్మరక్షణ కొరకు చేస్తున్నాం త్రాయతే అని చెప్తున్నామంట. అంటే ఇక్కడ ఆత్మరక్షణ దాని అందరి కోసం చేస్తాము, రక్షణ కేవలం మనకు మాత్రం కలుగుతుందన్నమాట. ఓకేనా? మన రక్షణ కొరకు, మనకు జ్ఞానం కొరకు కూడా మనకు ఆత్మావలోకనం కొరకు, ఆత్మ జ్ఞానం కొరకు మనం చేస్తుంటాం. అదే ఆత్మకు సంబంధించిందన్నమాట. ఆత్మరక్షణ కలిగే ఆత్మ పదాన్ని మనం ఉపయోగించుకుంటాము. అవగతం మహోదయ. ప్రయోగం ఉందంటే సారయుక్తంగానే ఉంటుంది, యుక్తిపూర్వకంగానే ఉంటుంది. మహోదయ, మరి పూజ యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు పరమాత్మ శక్తిని కొంచెం గమనించాలి అంటే అప్పుడు ఆ పూజ చేసే క్రియ అలా ఆగిపోతుంది కదా మహోదయ? అంటే చూడటం అంటే అది క్రియ ఆపడం కాదు. అక్కడ చూడటం అంటే అన్ని ఆపేసి కూర్చుంటే కనిపిస్తుందని కాదు, కానీ కర్మ వదిలేయడం కాదు. అక్కడ అన్ని ఇంద్రియాలు గమనిస్తూ ఉంటే, అన్ని ఇంద్రియాలు ఆ ప్రాణశక్తిని గమనిస్తూ ఉంటే అప్పుడు తెలియకుండా ఇంద్రియం ఆగుతుంది కదా వర్క్. అలాగే అంటారు. మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మలో పూర్తిగా ఓతప్రోతం అయిపోదు, రెండో ఆలోచన రాకూడదు మనకు, అది లీనం కావడం అన్నమాట. అలా చేస్తూ ఉంటే నీకు ఆ అనుభూతి కలుగుతుందన్నమాట. నీకు అప్పుడంతే అన్ని ఆపేసి కూర్చోగానే కళ్ళు మూసుకునే అన్ని అయిపోయినా, పని చేసినా, పూజకి అనుష్ఠానం సంబంధించిన క్రియాకలాపాలు చేసినా అని చెప్పి కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరిచి అని అదే విధంగా చూస్తూ ఉంటే మనకు ప్రత్యక్షం అవుతుంది కాదు. నీ కర్మలో ఈ రకంగా లీనమైపో నీకు మళ్ళీ రెండో ఆలోచన అనేది వచ్చేదానికి అవకాశం ఉండదు. కర్మలో నైపుణ్యం తీసుకున్నా ఆ రకంగా వ్యవస్థితంగా చేస్తూ మనం అందులో ఓతపోతమైనప్పుడు అనుభూతి స్వయం ఆత్మానుభూతి కలుగుతుంది, ఆనందాన్ని కలిగజేస్తుంది. ఆటోమేటిక్ గా ఆత్మ ప్రసన్నత అనేది కలుగుతుందండి. అది మన కర్మలో తన్మయం కావాలన్నమాట. నీ కర్మ చేస్తున్నానే భావన కూడా ఉంది అక్కడ. కర్మ యొక్క విధి విధానం ఏ రకంగా ఉందో ఆ కర్మలో ఓతపోతామో దానికోసం నువ్వు పని కర్మ ఆఫ్ చేసి చూడడం కాదు, ఏదైనా కూడా అప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉంటే అయిపోతుంది కదా మహోదయ? అదే శ్రద్ధ కలగాలి. శ్రద్ధ ఉన్నప్పుడే మనకి స్థితి ఉత్పన్నం. శ్రద్ధ లేకపోతే ఆ స్థితి మనకు ఉత్పన్నం కాదు. చాలా విషయాల్లో చాలా మందికి అనుభవం ఉంటుంది. మనకి కర్మ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పని పట్ల అది బాగా వ్యవస్థితంగా ముందుకు నడుస్తుందో అంటే ఆ పని ఎంతవరకు చేయడానికి ఇంకా ఆశ కలుగుతున్నారు. అక్కడ సమయం చూసాము, కాలం చూడడం, సమయం చూడడం, వ్యక్తిని చూడడం అన్నమాట. ఆ పని చేసుకుంటే చేయాలనిపిస్తుంది. కర్మ మందైనా ఇతరులైనా కర్మ అదే కర్మ దాంట్లో ఆ రకమైన స్థితి కనిపించలేదు అనుకోండి, మనము దాన్ని అంటే ఆనందం రావడం లేకపోండి, అది వచ్చి రావడం లేకపోండి, అది అంతే అస్తవ్యస్తంగా ఉంటుంది. దాన్ని ఆ రకంగా మనం దాని యొక్క కర్మానుష్ఠానం యొక్క ఫలితాన్ని ఆ రకంగా అనుభూతిని పొందలేము అనమాట. అవన్నీ మనకు ముఖ్యంగా ఏంటంటే మనం ప్రారంభిక సాధకులం కాబట్టి దానికి ముఖ్యమైనటువంటి ఒక సామర్థ్యం సంపాదించుకోవాలంటే అందరికీ అతి స్వల్పంలో మనం సామాన్య వ్యక్తి కూడా మనం ఓంకార అనుష్ఠానికి కానీ గాయత్రి అనుష్ఠానం కానీ అర్థసహితంగా మనం జపం చేసినట్లయితే మనలో ఒక శక్తి, ఒక సామర్థ్యం, ఒక అర్హత అనేది ఉత్పన్నమవుతుంది, యోగ్యత ఉత్పన్నమవుతుంది. అంటే మనకు సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు ఇటువంటి మన సంకేతాలు వస్తాయి కదా, వాటిని అర్థం చేసుకోవాలంటే మనం ముందు స్థిరత్వాన్ని పొందుకోవాలి. కాబట్టి మనకు నిరంతరంగా ఒక షణ్మాసాలు లేదా వర్ష మాత్రము పూర్తిగా తన్మయం అయిపోయి మనం ఆ గాయత్రి అనుష్ఠానం చేస్తేనా మనకు ప్రతిదీ కూడా స్పందించాలన్నమాట. మనకి అనుష్ఠానంలో ఎలా ఉండాలంటే మనకు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా ఆ మాట తిరిగి చెప్పే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మన అన్ని విషయాలు చెప్పడం అంత మనకు సాధన చెప్పగలుగుతాం, భావం చెప్పగలుగుతాం, ఏం చెప్పి అన్ని ప్రతిదీ చెప్పలేమాట. ఒక వ్యక్తి, ఒక సాధకుడు ఎలా ఉండేవాడంటే ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారంట. ఏంటండి, ఏదో పరస్పర గొడవ పడుతున్నామట. గొడవ పడినప్పుడు అది ఎంతవరకు సత్యమే తర్వాత విషయం అంటే ఆర్య సమాజ విషయంలో చెప్తూ ఉంటుంది అన్నమాట. ఒక మంచి విద్వాంసం ఇది తథ్యాత్మకమైంది అంటే వాళ్ళు సత్యమే ఎక్కువ ఆచరిస్తుంటది అన్నమాట. ఇప్పుడు కొన్ని వికారాలు వచ్చి అది అన్ని అందులో వస్తుంటే వేరే విషయం అంటే మొత్తానికి ఒక యోగి పురుషుడు అన్నమాట.
ఆయన ఏం చేశాడంటే ఇద్దరు కొట్లాడుతుంటే గ్రామంలో ఆయన సాధకు తపస్సు చేసుకునేవాడు అక్కడ కూర్చొని. ఆ కొట్లాడుకుంటుంటే అక్కడ అది ఒక కేసు లాగా అయిపోయింది. అందరూ అధికారులు వచ్చేసి వాళ్ళు తీసుకున్నారు, కస్టడీకి తీసుకున్నారు అన్నమాట. అక్కడ సత్యమే అర్థం కాలేదు, వీళ్ళు వాళ్ళని చెప్పి చెప్పుకుంటున్నామాట. ఆ సమయంలో ఈయన ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఏం ముందు ఎవరు మాట్లాడదు, తర్వాత ఇతనికి దానికి సమాధానం ఏం చెప్పారు, ఇతని మళ్ళీ సమాధానం దానికి ఆయన ప్రతి ఉత్తరంగా ఏం సమాధానం చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట పొల్లు పోకుండా మొత్తం ఉండేది చెప్పేసి రావడం. అంటే ఏకాగ్ర శక్తిని చెప్తుంది ఇక్కడ. ఏకాగ్ర ఎలా ఉండాలంటే ప్రతిదీ కూడా మనకు స్టెప్ బై స్టెప్ రావాలన్నమాట. అంత ఏకాగ్ర సంపాదించుకున్నప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మ విషయాలు మనకు అన్ని పూర్తి యథార్థంగా చూపిస్తాయి. ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలి. అంటే ఆ రకంగా వాళ్ళు ఆ యోగి పురుషుడు చెప్తున్నా అంటే ఎంత ఏకాగ్ర శక్తి ఉంటే అంటే గాయత్రి అనుష్ఠాన సంపన్నుడు అనమాట. అలాగే స్వామి దండి విరజానంద సరస్వతి కూడా కళ్ళు లేవనమాట. ఇదంతా గంగా నది ఒడ్డున కూర్చొని ఈ గాయత్రి అనుష్ఠానం చేసేవాడు అనమాట. గాయత్రి అనుష్ఠానం చేస్తూ అట్లా ఒక వర్షం దానికి రెండో వికల్పం కదా, రెండో ఆశ అంటే ఏం లేదు. కళ్ళు లేని వ్యక్తి ఏముంటుంది, అన్ని త్యాగం చేసి ఏదో ఒక బతకడం కోసం జీవించడం కోసం ఏదో తింటే ఒక సమయం తినేసి ఆ ఒడ్డున కూర్చొని నిరంతరంగా ధ్యానం లేమయ్యేవాడు అనమాట. అటువంటి వ్యక్తికి ఆ స్థితి ఉత్పన్నమైంది, సూక్ష్మ బుద్ధి ఉత్పన్నమైంది, ఆకాశవాణి అంటుంటా కదా, అలాగా మనసులో అంతఃప్రేరణ కలిగిందన్నమాట. నీ సాధన సిద్ధించింది, నువ్వు ఇలాంటి పూర్వ దేశంలోకి ఉత్తర దిశ ముఖం వైపు వెళ్ళు, నీకు అక్కడ గురువు కనిపిస్తాడు, నీకు అక్కడ నీ విద్య ప్రారంభం అవుతుంది. నువ్వు ఉత్తర దిశ ముఖం వెళ్ళిపో, ఇక్కడ నిలబడద్దు. నువ్వు పోతే ఆ నిజంగా ఉత్తర దిశలోకి వెళ్తే ఒక గురువు పరిపూర్ణానంద స్వామి చెప్పి పరిచయం అవుతాడు. ఆయన చూసి ప్రజ్ఞాశక్తిని చూసి అక్కడ వాళ్ళు అష్టాధ్యాయ కంఠస్థ చేసుకుని 4000 సూత్రాలు కంఠస్థ చేస్తుంటే ఒకసారి వింటాడు అన్నమాట. వాళ్ళు ఊరికే మాదిరిగా పారాయణ మనం వల్లి వేసుకుంటాం కదా, ఒకసారి చదువుకుంటూ పోతున్నమాట. ఒక్కసారి చదువుకుంటూ పోతే దాంట్లో ఉండే మొత్తం సూత్రాలు చెప్పేశాడు అన్నమాట, ఎవరు ఏం చెప్పారని చెప్పి. అంటే అంత స్మరణశక్తి అంత శక్తి అతనిలో ఉత్పన్నం అవుతుంది. అప్పుడు చూసి మంచి ప్రజాశక్తిగా మంచి అంటే మంచి అత్యంత ఉత్కృష్టమైన ఏకాగ్రత కలిగిన వ్యక్తి, అటువంటి వ్యక్తి మనం చెప్పే ఒక్కసారి విని మొత్తం చెప్తున్నా అంటే ఎంత సాధన చేసి ఉండాలని చెప్పి అతను మళ్ళీ ఆ మహాభాష్యం వ్యాకరణం అని చెప్పేసి అని వేదాంగాలు వేదత్వాలు చెప్పి అతను శిష్యుడిగా తెలుసుకొని మొత్తం నేర్పిస్తామట. ఆ తర్వాత ఆ వ్యక్తే స్వామి దయాన్ని తయారు చేస్తాడనమాట. కాబట్టి మనకు గాయత్రి అనుష్ఠానం ద్వారా ఏమవుతుందంటే మనకు ఆ శక్తి ఆ సామర్థ్యము ముందు యోగ్యత వస్తుందన్నమాట. మనలో ఉన్నటువంటి అనాలోచనలు ఏవైతే ఉన్నాయో విచారాలు ఏవైతే ఉన్నాయో మనకు అసంబంధించిన ఏవన్నీ వ్యర్థ నానాకవన్నీ చెత్త చెదరంతా మనం పెట్టుకూ ఉంటాం. అంటే అనవసరమైన విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని చాలా విషయాలు మనకు సంబంధం ఉన్నది సంబంధం లేనిది అన్ని ఏదో చేస్తుంటాను. అంటే ఎక్కడ ఏదో తీసుకోవాలన్నమాట. ముందు మనను బుద్ధిని ప్రచోదింపజేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి, నిర్మలం చేసుకోవాలి. స్వచ్ఛం చేసుకున్నప్పుడు ఏమవుతుంటే ప్రతి విషయం కూడా మనకి ఎక్కడ ఏ తత్వం ఉందో ఆ తత్వం మనకు బోధింపబడుతుంది. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి అనుష్ఠానం ద్వారా మనం యోగ్యత సంపాదించుకోవాలి. అలాగా అవకాశం ఉన్న వాళ్ళు నిరంతరంగా అర్థ సహితంగా అలాగా ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అలాగా నిరంతరంగా అదే విషయం చేయడం కానీ మిగతా ఏం పట్టుకోవద్దు. తర్వాత ఆ యోగ్యత వచ్చినప్పుడు నిజంగా ఆ మార్గం తర్వాత నీకు ప్రశస్తం అవుతున్నాడు అని చెప్పామంటే మనం మిగతా కర్మలు చేస్తూ ఉండండి. మిగతా కర్మ ఏంటి, మన స్వాధ్యాయం సత్సంగం మనం ఏం చేసుకుంటున్నాం, మనం నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అలా నిరంతరంగా మనం చేస్తూ ఉంటేనే ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది, ఒక ఏకాగ్ర శక్తి మనం ఉత్పన్నం. ఆ శక్తి సహాయం చేస్తే ఎన్నైనా మనం ఎంతవరకే వెళ్ళిపోవచ్చు అనమాట, ఎన్నైనా తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా మనకు సమయం వ్యర్థం అనుకోదు, దానివల్ల ఇంకా నీలో సామర్థ్యం పెరుగుతుంది అన్నమాట. అప్పుడు ఇంకా వేగంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి ఆ రకమైన శక్తిని మనం సంపాదించుకొని అలా చేసే వ్యక్తికి సకల సామాగ్రి సంకల ఐశ్వర్యము అన్ని సిద్ధిస్తాయని చెప్పి ఈ మంత్రాలే మనం బోధిస్తున్నామన్నమాట. మస్తు ఇదే గాయత్రి గురించి ఇంకా ఉన్నాయి, అవి మన సమయం అతిక్రమించి ఉంది, మనం రేపు చెప్పుకుందామండి. కాబట్టి మహిమ అనేది చాలా అద్భుతంగా చెప్పబడింది. మనం ఇవన్నీ మనం చెప్పుకోవడం బాగుంటుంది కానీ ఇవన్నీ మనకి పైన చెప్పడానికి ఎందుకంటే దీంట్లో మనం కూడా పుస్తకాలు చెప్పుకుంటున్నాం కానీ గురువుల ద్వారా విన్నాం కానీ మనం అనుభూతిని పొందాలి. అనుభూతిని పొందుతూ మనం జీవించినట్లయితే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నామంటే ఆ సాధన సంపన్నత ఉందంటేనా నేను చెప్పే మాట ప్రతిదీ కూడా మీకు ఒక బాణంలా పుచ్చుకుంటున్నామంట. ఇవన్నీ మనం కూడా మీలాగా నేను కూడా మన ఏదో పుస్తకంలో ఉండేది మాట చదువుకుంటున్నాను. గురువులు చెప్పింది మీకు విన్నాం కాబట్టి కొన్ని విషయాలు ఎక్కువ విన్నాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. దీన్ని ఆ రకంగా ఆస్వాదిస్తూ మనం అనుభూతిని పొందుతూ భోగం చేస్తూ మనం దీన్ని చెప్పినట్లయితే ప్రతిదీ కూడా వెనకబడి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం మారిపోతుంది అన్నమాట. ఆ స్థితి అలా ఉండదన్నమాట, ఆ వైబ్రేషన్ నుంచి భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనకు శబ్ద ప్రమాణం అనేది మనకు ప్రామాణికమైనది కాబట్టి ఈ ప్రమాణభూతమైనటువంటి తత్వాన్ని వాళ్ళు మనకు ఋషులు మాసు చెప్పారు కాబట్టి ఆ రకంగా మనం భావించి అదే రకంగా నిష్ఠా శ్రద్ధతో విశ్వాసం నమ్మకంతో ఆచరించినట్లయితే అలాంటి ఆనందానుభూతిని పొందవచ్చు అనమాట. మనం చేస్తుంటాం వింటుంటాం కానీ దాన్ని ఆచరణలోకి వచ్చేసరికి మనం చేయమన్నమాట.
కానీ నిజంగా మనం ఇలాంటి అనుభూతిని పొందాలి, ఇలాంటి ఆస్వాదించాలంటే ప్రత్యక్షంగా మనం ప్రయత్నం చేసి చూడాలి. అందుకే మహర్షి పతంజలి ఏం చెప్తే యోగ దర్శనంలో సమాధి పాదలో నిజంగా ఇవన్నీ చేసే వాస్తవ తత్వమా కాదని ఒక సిద్ధి నీకు చూపిస్తాను. ఆ సిద్ధిని నువ్వు పొందినట్లయితే మిగతా అంటే సింపుల్ గా ఇలా ఉంటుంది, దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఇది ఒక్కటి నువ్వు సిద్ధింప చేసుకుని మిగతా కూడా నీకు ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. నువ్వు ఎక్కడ నిలబడకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి అట్లా అంటే మనలో ఒక అంటే నమ్మకం లేక కాదు, అంటే నీలో ఒక ఉత్సాహాన్ని, ఒక ఉత్కృష్టమైన ప్రేరణ కలగడం కొరకు, ఆ కర్మలో నిరంతరం గతిపూర్వకంగా ముందుకు వెళ్ళడం కొరకు అలాగా నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఒక సిద్ధి చెప్పారు సమాధి పాదంలో. ఓకేనా? ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్తాను సిద్ధి ఏంటని. వస్తు కాబట్టి మనం ఎవరైతే ఎక్కడ ఉన్నా ఎవరైనా దానికి ఆడు పరిమితం లేకుండా ప్రతి ఒక్కరు, మన పిల్లలైనా పెద్దలైనా అందరికీ ఇలాంటి అనుష్ఠానం మనం ఉన్నా లేకుండా ప్రతి నిత్యం చేసుకోవాలి. మనం ఖచ్చితంగా అది మనకు మనసు కలిగినా కలిగినా మనం ఒక అలవాటు చేసుకో, ఒక సంస్కారం మనలో ఏర్పరచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఈ గాయత్రి అనుష్ఠానాన్ని చేయడం ప్రయత్నం చేసినట్లయితే మనలో అన్ని ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మనోకామన సిద్ధిస్తుంది అని చెప్పి మనకి మంత్రాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఈ విషయం వచ్చి మనం రేపు ప్రస్తావించుకున్నాం. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు. నమస్తే.